అందరికీ నమస్కారం. ఇవాళ ఒక సుపరిచితుడు అండ్ పొలిటికల్ అనలిస్ట్ పాషా గారితో సమకాలీన రాజకీయాల మీద నా విశ్లేషణతో పాటు ఆయన విశ్లేషణ కూడా తోడైతే ఎలా ఉంటుంది అన్నది ఇవాళ మీకు పరిచయం చేస్తాను. నమస్తే పాషా గారు. నమస్తే సార్. ఇప్పుడున్న ఈ పొలిటికల్ సినారియోలో ఒక అనలిస్ట్ రోల్ అన్న దాని మీద మనం మాట్లాడితే ఎవరికి నచ్చిన ముద్రలో వాళ్ళు వేస్తున్నారు. ఒకడేమో వైఎస్ఆర్సీపీ అంటాడు, ఇంకోటేమో తెలుగుదేశం అంటాడు, ఇంకోటి జనసేన అని. ఎందుకు అలా ముద్రలు పడుతున్నాయి సార్? సార్, యాజ్ ఎ అనలిస్ట్గా మనం ఒక విషయాన్ని అనాలిసిస్ చేసినప్పుడు ఎక్కడో ఒక చోట కొంచెం బయాస్గా మనం ఆబ్జర్వ్స్గా కనిపిస్తాం. అది డిఫాల్ట్. అది ఉదాహరణకి మంచి చెడు రెండు ఉంటాయి. మనం మంచి వైపు మాట్లాడిన ప్రతిసారి, అది ఏ పార్టీ వైపు అయినా సరే, ప్రతిసారి మనం ఒక పార్టీ వైపు మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. అందువల్ల ఏం చేస్తారు అంటే వేరే పార్టీ వాళ్ళు ఒక ముద్ర అనేది వేస్తారు, ఈ వ్యక్తి ఫలానా పార్టీకి చెందినటువంటి వాడు అని చెప్పేసి. కానీ అదే వ్యక్తి వాళ్ళ పార్టీకి సంబంధించి మంచి మాట్లాడినటువంటి ఆ వీడియోస్ కూడా ఉంటాయి, వాళ్ళు అవి చూడరు. వాళ్ళకేంటి ముద్రేసేయాలి, ఈ వ్యక్తి ఈ ఫలానా పార్టీకి, ఈ వ్యక్తి ఈ ఫలానా పార్టీకి అని చెప్పేసి ఒక ముద్ర అన్నది ఇది కామన్ అయిపోయింది. అనలిస్ట్ని అనలిస్ట్గా చూడకుండా ఒక పార్టీ కార్యకర్తగా ఈరోజు చూసేటటువంటి పరిస్థితులు మనకి ప్రతి పార్టీలో కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో మనం చూస్తున్నాము. సరే, జనసేనలో ఇంకా స్టార్ట్ అవ్వాలా, సూన్ స్టార్ట్ అవుతుంది. టీడీపీలో చూస్తున్నాం, వైసీపీలో అయితే ఇప్పుడు దెర్ ఆర్ పీపుల్ హూ కమ్ యాజ్ అన్ అనలిస్ట్ ఫర్ జనసేన ఆల్సో. నేను ఇక్కడ అంటుంది ఏంటంటే, అంటే మనం ఆ పర్సెప్షన్ మార్చడానికి కానీ ప్రయత్నించగలం. ఉదాహరణకి అంటే నేను చూస్తుంది ఎలా అనిపిస్తుందంటే, ఒక గవర్నమెంట్ పాలసీ ఉంటుంది, ఆ పాలసీ మీదే మనం ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, దాని మీద మనం మాట్లాడుతున్నప్పుడు మనకు ముద్రలు పడుతున్నాయి అనేది నా పర్సెప్షన్. అదే సార్, 100%. ఉదాహరణకి ఇప్పుడు జరుగుతున్న మెడికల్ కాలేజెస్ ఇష్యూ ఉంది. పీపీపీ విధానం గురించి ఏదో మనకు తెలియనట్టు, పీపీపీ విధానం వల్ల అదేదో ఈ ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్న విషయం మనం ఏదో మాట్లాడుతున్నట్టుగా చాలామంది ఊహించుకుంటున్నారు. అసలు పీపీపీ విధానం అన్నది ఎప్పుడు అన్నది ఒకసారి నేను చెప్పదలుచుకున్నాను ప్రజలకి. సార్, మీ పర్సెప్షన్ చెప్పండి, నా పర్సెప్షన్ నేను చెప్తా. సార్, పీపీపీ విధానం అన్నది అసలు అవసరం ఉందా అన్నది మెయిన్ కాన్సెప్ట్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావడం అన్నది ఒక మంచి పని. ఎందుకు అంటే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అన్నది పెడితే పేద విద్యార్థి అనేవాడు చదువుకుంటాడు అన్నది మెయిన్ కాన్సెప్ట్. అందులో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళని తీసుకెళ్ళి దూడుస్తాను, ఆ గవర్నమెంట్ ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాను అంటే అది ఒక ప్రైవేట్ కాలేజీగా మిగిలిపోద్ది. కానీ అలా కాదు. ఇప్పుడు లాస్ట్ మనం వచ్చిన మెడికల్ కాలేజీల్లో కూడా 50% సీట్లు ప్రైవేట్ ఉన్నాయి, 50% గవర్నమెంట్ సీట్లు. అవునా కదా? అవును. సో ఇక్కడ కొత్తగా పీపీపీలకిను వీళ్ళు చేస్తున్న పనికి పాతదానికి ఏమైనా తేడా మీరు చెప్పగలరా? సార్, ఇప్పుడు ఒక విషయం ఉందండి. ఏం విషయం అంటే, ఇందాక మీరు అన్నారు 50% అని చెప్పేసి. ఏ కాలేజీలో అంటున్నారు? గవర్నమెంట్ కాలేజీలో. ఉదాహరణ నంద్యాల కాలేజీ, లేదంటే ఇంకో విజయనగరం కాలేజీ. ఓకే, ఇలాంటివి. ఈ గవర్నమెంట్ కోటా కాకుండా మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి. గవర్నమెంట్ సీట్లు ఉన్నాయి, మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీసుకొస్తున్నటువంటి కాలేజీలని ప్రైవేటీకరణ పీపీపీ విధానం ద్వారా చేయడం వల్ల దానికంటే ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? ఇప్పుడు అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనం ఓన్లీ మెడికల్ కాలేజీల విషయం మాట్లాడుతున్నాం. చాలామంది అది గ్రహించాలి. ఫస్ట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ ఉన్నాయి. ఫస్ట్ హాస్పిటల్ అక్కడ. అవును. ఇప్పుడు ఇవాళ గాంధీ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ పరంగా, లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ గవర్నమెంట్ పరంగా, లేకపోతే వైజాగ్ కేజీహెచ్, ఆంధ్ర మెడికల్ కాలేజు, గుంటూరు మెడికల్ కాలేజీ, ఇవన్నీ గవర్నమెంట్ పరంగా ఉన్న సీట్లకి కాలేజీ అన్నది యాన్సిలరీ. అవును. ఫస్ట్ అక్కడ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయ్యింది. అవును. హాస్పిటల్ త్రూగా వైద్యం అన్నది ప్రాథమిక ధ్యేయం, కర్తవ్యం గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు పీపీపీ తీసుకురావడం వల్ల ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంత పర్సెంటేజ్ బెడ్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు? 30%. అదే చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ అంటే నాకు తెలిసినంత వరకు నీట్గా ఉండాలంటే మెయింటెనెన్స్ ఇవ్వండి. ఆ మెయింటెనెన్స్ కోసమే మేనేజ్మెంట్ సీట్లు అమ్ముతున్నాం అని చెప్పి ఆ డబ్బులు దీనికి ఖర్చు పెట్టండి. 50% అదే కదా. ఇప్పుడు 50% రెగ్యులర్ సీట్లు ఇస్తున్నారు, 50% మేనేజ్మెంట్ కోటా అని చెప్పి డబ్బులకి అమ్ముతున్నారు అనుకుందాం. ప్రభుత్వం చేస్తుంది వ్యాపారం అనుకుందాం. అది హాస్పిటల్ నిర్వహణకి ఖర్చు పెట్టండి. ఓకే. నాకు తెలిసినంత వరకు పీపీపీ విధానంలో వెస్ట్ బెంగాల్లోను, కర్ణాటక ఇలాంటి కొన్ని రాష్ట్రాలకి గవర్నమెంట్ పీపీపీ విధానంతో చేసుకోమంది, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఓకే.
దాన్ని ఆంధ్రప్రదేశ్ దాంతో ఎలా ముడి పెడతాం? లేదు సార్, అంటే ఆంధ్రప్రదేశ్ ఇది ప్రజలకు అర్థం అవ్వాలి. ఎందుకంటే పీపీపీ విధానం అంటే నాకు తెలిసి మొదట్లో ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నెగోసియేషన్స్లో ఫస్ట్ ఒక 5 కాలేజీలు ఆన్ వార్ఫుడ్ బేస్లో స్టార్ట్ అయ్యాయి. ఉదాహరణకి నంద్యాల, విజయనగరం ఇలాంటివన్నీ కూడా అడ్మిషన్స్ కూడా మూడో బ్యాచ్ నడుస్తుంది. ఇప్పుడు పీజీ సీట్లు కూడా ఇచ్చారు. అవును. ఈ ప్రభుత్వం రాగానే కడప సీట్లు వద్దండి. అవును, ఇది జాగ్రత్తగా గమనించండి ప్రజలు, ఇది ఇందులోనే అసలు సెన్సిటివిటీ ఉంది. సీట్లు వద్దు అన్నది అన్న దగ్గర కడప మెడికల్ కాలేజీకి యాక్సెప్టెన్స్ గవర్నమెంట్ పరంగా ఉన్నట్టే కదా. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్సెప్టెడ్ ఇట్. అవును. మీకు వద్దన్నారు ఏది సత్య గారు కానీ లేకపోతే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ టేకన్ ఏ కాల్ నాట్ టు అన్నది. ఇది మీరు కర్ణాటక వెస్ట్ బెంగాల్తో ఎందుకు ముడి పెడుతున్నారు? పీపీపీ విధానం అక్కడ కూడా ఉందని. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ అలొకేటెడ్ కాలేజెస్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్. తెలంగాణకు ఒకటే ఇచ్చింది, మనకి 5 ఇచ్చింది. ఆ 5 ఇచ్చిన దగ్గర తెలంగాణకి మిగిలిన నాకు కూడా 5 కావాలంటే మీరు పీపీపీలో కట్టుకోండి అన్నాం అనుకోండి. తెలంగాణ గవర్నమెంట్ 4 పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతోంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లేదా కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే అదొక సెపరేట్ డిబేట్. బట్ ఇక్కడ వాట్ ఎవర్ ఈస్ దేర్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసినవి. ఇప్పుడు మన ఉదాహరణకి మీరు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి 26 ఉన్నాయి, మనకి 25 కదా ఉన్నాయి. 25 జిల్లాలకి ఇంకొక 5 యాడ్ చేస్తే 30. ఆ మిగిలిన 30లో ఆ 5 జిల్లాల్లోనూ కొత్తగా పీపీపీ విధానంతో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందానండి లడనం పెడతాం. ఇక్కడ ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ పరంగా మీరు టాకింగ్ అబౌట్ మెడికల్ కాలేజెస్, నేను మెడికల్ హాస్పిటల్స్ చెప్తున్నా. ఎందుకు అంటే సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అన్న ప్రాస్పెక్ట్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే పాషా గారు, కడపలో ఉన్న పులివెందుల కాలేజీ నుంచి మొన్న గుంటూరు మెడికల్ కాలేజీకి తరలించారు. అంటే ఇక్కడ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ లేనట్టే కదా పాత దాంట్లో. కొత్త హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హైలీ ఎక్విప్డ్ అండ్ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంది. నేను కదా సూపరింటెండెంట్ గారే చెప్పారు అది. సో ఇంత సోఫిస్టికేటెడ్ హాస్పిటల్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో వస్తుంది అంటే మనం ఎందుకు కాదంటున్నాం? అదే సార్, ఇందులో ఇంకో విషయం కూడా ఉంది మనం అబ్జర్వ్ చేయవలసిన విషయం. ప్రైవేట్ పీపీపీ విధానంలో హాస్పిటల్ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ సో కాల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, ఈ జర్నలిస్ట్ అయ్యి ఈ కొత్త అవతారం కన్నా ముందు మీరు యువర్ వర్కింగ్ యూస్ టు వర్క్ ఇన్ మెడికల్ ఫెటర్నిటీ. ఎస్, అందుకే చెప్తున్నాను. మెడికల్ కాలేజీలో 30% బెడ్స్ అన్నవి ప్రైవేట్ హాస్పిటల్లో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి హాస్పిటల్లో 30% బెడ్స్ అనేవి ప్రైవేట్ వాళ్ళకి అలొకేట్ చేయాలి. ఇదొక లాసు. రెండవది ఫార్మసీ. మూడవది ల్యాబొరేటరీ టెస్టులు అవి ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే రేపు పొద్దున ఒక ఎంఆర్ఐ రాస్తారు సార్ 11,000 రూపాయలు, 12,000 రూపాయలు. అది ఒక పేద వ్యక్తి ఎలా అఫోర్డ్ చేయగలడు? రేపు పొద్దున ఒక సిటీ స్కాన్ రాస్తారు 3,500 రూపాయలు, టెస్టులు రాస్తారు ఓ 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రైవేట్ వ్యక్తులు ఎలా అఫోర్డ్ చేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో మొత్తం హాస్పిటల్ కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. అందులో ల్యాబ్స్ వస్తాయి, ఫార్మసీ వస్తుంది, అందులో ప్రతిదీ వస్తుంది, ఈవెన్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్ కూడా వస్తుంది. ఇందాక మీరు చెప్పిన సొఫిస్టికేటెడ్ ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో దోస్ ఎక్విప్మెంట్స్ ఆర్ కాల్డ్ సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్. అది పాత విధానంలో లేదు. చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు 47 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో సొఫిస్టికేటెడ్ ఒక ఎక్విప్మెంట్స్ అన్నవి ఆయన హాస్పిటల్లో పెట్టలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల్లో తీసుకొచ్చాడు. ఈరోజు చాలామంది ఇందాక మీరు అనలిస్టులు బయాస్గా కనిపిస్తున్నారని చెప్పేసి మాట్లాడారు కదా. ఒక వ్యక్తి మంచి పని చేస్తే, ఇప్పుడు మీరు మంచి పని చేశారు, ఫలానా వేరే వ్యక్తి ఆయన మంచి పని చేయట్లేదు, మీరు మంచి పని చేశారు అని చెప్పేసి నేను చెప్తే నేను మీ వైపు బయాస్డా? అదెక్కడ న్యాయం సార్? అంటే ఒక ముద్ర వేసేసి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి పడేస్తున్నారు. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ఈవెన్ కంపేర్డ్ టు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఎ యంగ్ పర్సన్. ఒకసారి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసినటువంటి వ్యక్తి. అందులో 2 సంవత్సరాలు కరోనా పోయింది, 3 సంవత్సరాలు యాక్చువల్గా చూస్తే ఆయన పాలించారనుకోవాలి. ఆ 3 సంవత్సరాల్లో ఆయన మన దేశంలో ఈ రోజు వరకు ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకున్నటువంటి కొన్ని స్టెప్స్ తీసుకున్నాడు. అది ఒప్పుకోవాలి. అందులో తప్పేముంది? చంద్రబాబు నాయుడు గారు ఫలానా అది చేశారు కాదు, ఒప్పుకుంటే వైఎస్ఆర్సీపీ ముద్రేస్తున్నారు సార్. ఒప్పుకుంటే ముద్రేస్తారు అంటే మీరు ఒక మంచి పని చేయండి, మీరు చేశారని నేను కూడా ఒప్పుకుంటా. ఇప్పుడు మనకి ఎలా దానికి కొలమానం నుంచి ఒక చిన్న విషయం చెప్తాను సార్. తిరుమలలో అలిపిరి మెట్ల మించి వాటర్ బాటిళ్ళు ఈ అమ్ముకుంటారు, పైకి తీసుకెళ్తారు. పాపం కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కష్టం, వాళ్ళు అన్ని మెట్లు, మనం మెట్లు ఎక్కాలంటేనే మనకే పవన్ కళ్యాణ్ గారు మెట్లెక్కి 10 చోట్ల ఆగాడు, అంత ఆయాసం వచ్చింది. వాళ్ళు వాటర్ బాటిల్ ఎత్తుకొని అంత సామాన్ ఎత్తుకొని వాళ్ళు పైకి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు అది గ్రహించారు. గ్రహిస్తే అది బీబీసీలో వచ్చింది.
నేను ఇమ్మీడియట్గా ట్వీట్ పెట్టాను, చాలా మంచి పని చేశారు సార్, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన మీకు వచ్చిందండి అని చెప్పేసి ఐ అప్రిషియేటెడ్ హిమ్. అట్లని చెప్పి నేను టీడీపీ వాడినా. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే ఒక విశ్లేషకుడు రోలు ఒక గవర్నమెంట్ టెన్యూర్లో ఏం జరిగిందో చెప్తాడు. ఇప్పుడు మీరు ఇందాకలు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి హెస్ క్రియేటెడ్ ఏ మార్క్. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుంది అన్నది కొలమాన 5 సంవత్సరాల పాటు. ఇక్కడ సోఫార్ ఉన్న మెడికల్ కాలేజీలు నాకు తెలిసి 12 ఉన్నట్టు ఉన్నాయి సమైక్య రాష్ట్రంలో. ఈ సమైక్య రాష్ట్రంలో ఉన్న 12 కాలేజీల్లో 1983లో స్థాపించబడిన తెలుగుదేశం ప్రస్థానం తీసుకుంటే, మీరు అన్నట్టు ఇందాక చంద్రబాబు గారు 4వ టర్మ్ అయ్యారు ముఖ్యమంత్రి, అంతకన్నా రామారావు గారు 2 సార్లు ముఖ్యమంత్రి. వీళ్ళ టెన్యూర్లో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. గవర్నమెంట్ రమేష్ హాస్పిటల్, ఆంధ్ర హాస్పిటల్, ఇలాంటివన్నీ ప్రైవేట్ అంటాం మేము. కేర్ అంటాం, లేదా అపోలో అంటాం, బంజారా అంటాం. ఈ దిశలో ప్రైవేట్ కాలేజ్ ఎవడైనా డబ్బులు ఉన్న డాక్టర్లు చదువుకుని వాళ్ళు పెట్టుకుంటారు, అది వేరే బిజినెస్. అది వీఆర్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజీలు అన్నవి ఏ ప్రభుత్వ ప్రస్థానంలో వచ్చాయి అన్నది మార్క్. ఇప్పుడు రిమ్స్ అంటారు, అది ఏంటి రాజశేఖర రెడ్డి గారు పెట్టారంటే ఏం చెప్పాలి? రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అది ఎయిమ్స్కి ధీటుగా, తిరుపతి కానీ లేదంటే కడప కానీ ఇలాంటివన్నీ. సో మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్న కేజీహెచ్ హాస్పిటల్ వైజాగ్, ఉత్తరాంధ్రకి, అది ఒకప్పుడు సమైక్య జిల్లా కదా, విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం కలిపి. సో ఇట్లాంటివి ఎవరి ఆయనలో వచ్చాయి అన్నది మాట్లాడుతున్నాం మనం. 100% సార్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే విద్య, వైద్య, ఆరోగ్యం. నేను కూడా కదా, మహానుభావుడు వాజ్పేయి గారే చెప్పారు, ప్రభుత్వం చేయవలసిన ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్యం తప్ప ఇంక మీకు మిగిలిన అనవసరం అన్నాడు. సో రెండోది ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఇంకొకటి వైటల్ రోల్ ప్లే చేస్తుంది. ఒక రోడ్డు నాకు తెలిసినంత వరకు ఒక 5 నుంచి 7 ఏళ్ళ ప్రస్థానం మినిమం, బేర్ మినిమం మెయింటెనెన్స్. ఇది లేదా స్ట్రీట్ లైట్స్, ఇవే కదా ప్రభుత్వం చేయవలసిన పనులు. ఇవి కాకుండా మిగిలినవన్నీ తలకెత్తుకొని, ఇప్పుడు వ్యవసాయ ఆధారిత దేశం ఈరోజు, నేను మీరు పుట్టిన కాడి నుంచి, మనం పుట్టక మునుపు నుంచి ఈ రోజుకి కూడా దీని మీద ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నదే కదా మనం అందరం విశ్లేషకులు చెప్పవలసింది. అంతే కదా, అదే కదా చేస్తున్నాం మనం. అండ్ హార్డ్లీ విల్ డూ ఏ కంపారిజన్. మీరు ఇందాక చెప్పారు ఎవరు ఏం తీసుకొచ్చారనేది గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అన్నది చరిత్రలో అది ఉండిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డిస్టిలరీలు తీసుకొచ్చారు అన్నది కూడా చరిత్రలో ఉండిపోద్ది. మీరు డిస్టిలరీలు తీసుకొస్తే ఆ క్రెడిట్ మీదే, మీరు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఫలానా వ్యక్తి తీసుకొస్తే ఆయనది ఆ క్రెడిట్. దాన్ని ఎవరు మార్చలేరు. నేను చరిత్రని మార్చేస్తాను, ఫలానా గూగుల్ నేను తీసుకొచ్చాను, ఫలానా మైక్రోసాఫ్ట్ నేను తీసుకొచ్చాను, సెల్ ఫోన్ నేను తీసుకొచ్చాను, హైవేలో అసలు కాన్సెప్ట్ అనేది నేను తీసుకొచ్చాను. తీసుకురావచ్చు మీరు, నేను తప్పట్లేదు, మీరు తీసుకురావచ్చు. దానికి కూడా దానికి ఒక ఉదాహరణ ఉంది ఏంటంటే, ఈరోజు ఈ జనరేషన్ నవ్వుకుంటుంది, మా జనరేషన్ నవ్వుకోదు. బికాజ్ మా జనరేషన్ అనేది అలవాటు పడిపోయాను. బట్ ఈరోజు ఈ జనరేషన్కి ఇవన్నీ అక్కర్లా. ఈరోజు ఈ జనరేషన్కి ఒక ముఖ్యమంత్రి 1వ తారీఖు పోయి పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ జనరేషన్కి. వాలంటీర్ చేసి పని చేస్తాడు ఆయన. అది చెప్తున్నాను. నా ముఖ్యమంత్రి ఎవరు సార్? ప్రౌడ్ ఆఫ్ మై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, సీఎం. నా ముఖ్యమంత్రి ఏం చేయాలి? నా ముఖ్యమంత్రి వెళ్ళి పెన్షన్స్ ఇవ్వాలా? లేదు. నా ముఖ్యమంత్రి ఏం చేయాలంటే మేనేజ్ చేయాలి. నా ముఖ్యమంత్రి ఆఫీస్లో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయాలి. పెన్షన్లు ఇస్తాడేంటి నా ముఖ్యమంత్రి? నాకు కోపంగా ఉంది. అదేంటి వెళ్ళి కలవకూడదా? ప్రజల్ని కలవకూడదు? కలవాలి. కానీ అధికారి పని మీరు చేస్తే మరి ఆ అధికారి ఎక్కడ ఉన్నాడు? ఇంట్లో కూర్చున్నాడా? సరే మీరు ఫ్రీగా వెళ్తారా? ₹1 కోటి ఖర్చు అవుతుందా మీరు వెళ్తే? సరే 50 లక్షలు ఇస్తున్నాం. ఆ 50 లక్షలు నాలాంటి పేదవాళ్ళకి ఇవ్వండి సార్. నాలాంటి వాళ్ళ జీవితాలు మారుతాయి కదా. ఆ విషయాలు అడిగితే మళ్ళీ కోపం, మళ్ళీ మేము అనలిస్టు నన్ను వైసీపీకి అంటగట్టేస్తారు, వస్తే అట్టే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటేనండి, 2 విషయాలు మీరు ఇందాక చెప్పిన సెల్ ఫోన్లో అవన్నీ మనం మాట్లాడడం అనవసరం, కానీ హైవేల గురించి ఒకటి. నెక్స్ట్ మొన్న జరిగిన కలెక్టర్స్ కాన్క్లేవ్, గౌరవ డీఈపీ గారిని వీళ్ళందరినీ కూడా కూర్చోపెట్టుకుని మాట్లాడిన దగ్గర డెలిగేషన్ ఆఫ్ వర్క్ మీద మాట్లాడారు చంద్రబాబు గారు. డెలిగేషన్ ఆఫ్ వర్క్ అన్నప్పుడు మీరు గ్రౌండ్లోకి వెళ్ళి పని చేయకూడదని వాళ్ళకి చెప్తారు, కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీస్కి. ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్. తెలిసి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ ఏదైనా కాన్ఫరెన్స్ ఉన్నా, వాళ్ళ మీటింగ్ ఉన్నా, వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరినీ వాళ్ళ దగ్గరికి పిలిచి మాట్లాడుకుంటాడు. కానీ ఐ నెవర్ సీన్ హి హస్ రష్ టు ఎ ప్లేస్ అన్నది నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఈవెన్ అథారిటీస్ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మీటింగ్ ఉందని ఆదరాబాదరగా పరిగెట్టుకు వెళ్ళిన ఉదంతాలు చూసాం. కానీ ఆయన ఎప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయని దగ్గర ఈయన స్థాయిని 10 మెట్లు ఈయన తగ్గించుకుని వెళ్తూ పనిచేస్తున్నాడు. రెండోది మీరు చెప్పిన నేషనల్ హైవేలు, అంటే నాకు తెలిసిన ఒక ప్రాథమిక అవగాహన మీతో షేర్ చేసుకుంటాను. అది రాంగ్ అయితే మీరు తోటి అనలిస్ట్గా నన్ను కరెక్ట్ చేయండి. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మీద మనం భారతంలో
రోడ్లు లేని పరిస్థితుల దగ్గర నుంచి సింగిల్ రోడ్డు దగ్గర నుంచి ఆన్ అన్ అగ్రిగేట్ ఎవ్రీ 20 years ఒక రెవల్యూషన్ ఇన్ హైవే సిస్టంలో వస్తుంది. ఎలా అంటే సింగిల్ ట్రాక్ రోడ్ విల్ బికమ్ డబుల్ ట్రాక్, డబుల్ ట్రాక్ విల్ బికమ్ 4 lane, 4 lane విల్ బికమ్ 6 lane, 6 lane విల్ బికమ్ 8 lane. దానికి మీరు కాన్సెప్ట్లో మనం 8 lane ఉన్న దగ్గర ఇవాళ 6 laneకి వస్తున్నాం. అంటే ఎంత వెనకబడి ఉన్నాం, మోర్ దెన్ 2 decades వెనకబడి ఉన్నాం మన పరిస్థితికి. ఈవెన్ 6 track ఉన్న దగ్గర కూడా 2 decades వెనకబడి 4 track దగ్గర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా స్టేట్స్ ఉన్నాయి. అలాగే 4 track ఉన్న దగ్గర 2 decades వెనకబడి డబల్ రోడ్లోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఓవరాల్గా ప్రాస్పెక్ట్ ఆఫ్ ఎంటైర్ నేషన్ తీసుకుంటే డబల్ ట్రాక్ రోడ్లే చాలా ఎక్కువ ఉన్నాయి. 4 track రోడ్లు హైవేకి సంబంధించిన దగ్గర సక్సెస్ రేషియో. 6 track రోడ్డు ఎంత పర్సెంటేజ్ క్లెయిమ్ చేస్తారంటే 30 to 40% క్లెయిమ్ చేస్తున్నారు. సో 8 track రోడ్డు ఎంత సింగిల్ డిజిట్లోనే ఉంది, అది 10% కూడా సక్సెస్ లేదు. సో ఇట్లాంటి దగ్గర ఎవరి ప్రస్థానంతో అన్న దగ్గర వాజ్పేయి గారి ఆయంలో గోల్డెన్ ట్రయాంగిల్ అన్నది దెర్ ఇస్ నో ఆప్షన్లెస్ సిచ్యువేషన్. ఆల్రెడీ 2 decades వెనకబడి ఉన్నాం అప్పటికి. 100%. అక్కడ హైవే కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది. ఈయన ఐడియా అని చెప్పేసి ఆయన చెప్పారు. దట్ ఈస్ రిడిక్యులస్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. పీపుల్ షుడ్ నో దిస్. ఇప్పుడు మనం సింగిల్ ట్రాక్ మట్టి రోడ్లో నడిచిన దగ్గర నుంచి తార్ రోడ్డు సింగిల్ ట్రాక్ రోడ్డే కదా, బస్సు ఆగిపోయింది కదా సార్. అటు నుంచి బస్సు వస్తుంటే నా చిన్నప్పుడు నేను చదువుకున్న రోజుల్లో విజయనగరం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఓ బస్సు ఎదురుపడిందంటే ఆగిపోయాడు. ఎంత కేరళ డ్రైవింగ్ చూడాలి మనం. మేము చూసిన విషయమే కదా సార్. అది ఒక బస్సు ముందు నుంచి వస్తుంటే ఈ బస్సు ట్రాక్ దిగాలి, లేకపోతే యాక్సిడెంట్. ఆ స్థితిలో చూసినాము. బట్ సమ్హౌ నేను అదే చెప్తున్నాను సార్, ఒక ముఖ్యమంత్రిగా నా ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేస్తే చూడాలని. దాని పేరే నేషనల్ హైవేస్ కదా. ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ హౌ యూ కెన్ క్లెయిమ్? లేదు, అప్పట్లో ఆయన అడ్వైజ్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఏ కోయలేషన్ గవర్నమెంట్ అప్పుడు ఉంది, అడ్వైజరీ కమిటీలో నెరేటివ్స్ అంటారు అట్లా. అంతే. ఇఫ్ యూ బిల్డ్ సంథింగ్ అంటే అప్పుడు మీకు ఏ ముద్ర వేయాలి మేము ఒక అనలిస్ట్గా? ఏ ముద్ర వేయాలి చెప్పండి. చెప్పండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరో చేసింది మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనుకోండి. అదే సార్, నేను ఇక్కడ మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారంటే దీనికి ఒక కారణం ఉంది సార్. ఎవ్రీ 10 yearsకి జనరేషన్ అనేది చేంజ్ అవుతుంటుంది. కానీ అవునండి, 35 ఏళ్ళ క్రితం విషయం కాబట్టి, 1990 విషయం కాబట్టి ఈరోజు ప్రజలకు గుర్తుండదు అన్నది ఒక కాన్సెప్ట్. హాఫ్ ఆఫ్ ద జనరేషన్ 90 సంవత్సరాలు మీరు నేను లేవు, హాఫ్ ఆఫ్ ద జనరేషన్ రిఫ్రెష్ కూడా అయిపోయి ఉంటుంది అని చెప్పేసి ఒక కాన్సెప్ట్లో ఏదో ఒక మాట అంటే చెల్లిపోద్ది అని చెప్పేసి అంటున్నారు. ఇంకో విషయం కూడా ఉంది సార్, దీన్ని నమ్మే అమాయకులు కూడా ఉన్నారు, లేకపోలేదు. రాష్ట్రంలో నమ్మే అమాయకులు కూడా ఉన్నారు. సరే, మరి వాళ్ళని నమ్మించుకోవడానికి చెప్తున్నారేమో, కానీ అయినా కూడా నేను ఈ విషయాన్ని తప్పు పట్టను. కానీ నా ముఖ్యమంత్రి ఇట్లాంటి విషయాలలో పడకుండా ప్రజల గురించి మాట్లాడితే బాగుంటుంది, ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే బాగుంటుంది అన్నది నా కాన్సెప్ట్. అంతే. ఇప్పుడు నేను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు సార్. ఇప్పుడు మీరు అన్నదే ఇక్కడే మీ దగ్గరే సమాధానం నాకు కావాలి. ఇప్పుడు ప్రజలకి ఇచ్చిన హామీలు కాసేపు పక్కన పెడతాం. దట్స్ ఆల్ ప్రామిస్ నీడ్ నాట్ టు బి ఫుల్ఫిల్డ్. ప్రామిస్ ఆర్ ఓన్లీ విల్ బి మేడ్, అంతే, అట్ ద కాస్ట్ ఆఫ్ మళ్ళీ ప్రజలే. సో ఇక్కడ మీకు ఇందులో ఇక్కడ నా కాంట్రడిక్షన్ వల్ల ఏంటంటే ప్రజాస్వామ్యంలో మీలాగే ఒక ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వం ప్రజల హితం కోరుతూ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రజాహితం కాకుండా ఇది మీరు పీపీపీ పద్ధతి అనేది మమ్మల్ని ఎందుకు కన్విన్స్ చేయట్లేదు? 2 ప్రజా ప్రభుత్వాలే. అవును. ప్రధానికి జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తగరాలు పడ్డాడు, నానా తెప్పలు పడి తీసుకొచ్చాడు ఆయన. ఓకే, మేము ఇలా తెప్పలు పడడం అందుకని మేము చెయ్యం, ఒక 5-6 వేల కోట్లు ఖర్చు. నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్, నేను చెప్పాలి ఈ విషయం, కొంచెం నాకు టైం ఇవ్వండి. కాదు కదా, ఇక్కడ ఇందులో మీరే చెప్తున్నారు. నేను అంటుంది ఏంటంటే సే ఫర్ ఇన్స్టెంట్ జగన్మోహన్ రెడ్డికి ఒక 2 ఏళ్ళు కరోనా అడ్డింది, అయినా సరే ఒక 5-6 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారు. ఉదాహరణకి బృహత్తర కార్యక్రమం 17లో మీరు ఇంకో 4 కంప్లీట్ చేయండి, ఇంకో 5 కంప్లీట్ చేయండి మీ టెన్యూర్లో. కంప్లీట్ చేయకుండా పీపీపీ అనడం ఇంతవరకు అన్నది మీరు చెప్పండి ఇప్పుడు నాకు. సార్, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి వస్తాను. అంతకంటే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. జనరల్గా ఒక పేషెంట్, మీరు ఒక డాక్టర్ అనుకున్నాం, ఒక పేషెంట్కి ఫీవర్. నేను కాదు సార్, చంద్రబాబు గారు డాక్టర్ అనుకుందాం సార్. ఇక్కడ మన ఇద్దరం ఉన్నాం కాబట్టి మీరు ఒక డాక్టర్ అనుకుందాం. మీ దగ్గరకు ఒక పేషెంట్ ఫీవర్తో వచ్చాడు. జనరల్గా ఏ డాక్టర్ అయినా 2 మెడిసిన్లు ఇస్తారు. ఒకటి పారాసెటమాల్ ఇస్తారు, రెండోది యాంటీబయాటిక్ ఇస్తారు. పారాసెటమాల్ ఈజ్ ఫర్ ప్రజెంట్ సిచ్యువేషన్, ఇప్పటికిప్పుడు ఫీవర్ తగ్గడానికి. రెండోది యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తారంటే అసలు ఈ ఫీవర్ లేకుండా పోవడానికి. ఈ 2 మెడిసిన్లు జనరల్గా వాడతాం. అంటే ప్రస్తుతానికి వాడేది పారాసెటమాల్, లాంగ్ రన్ కోసం ఫీవర్ మొత్తం లేకుండా చేసేది యాంటీబయాటిక్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలన ఏదైతే ఉందో అందుకు ఆ పాలన ఎందుకు నస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇచ్చారు. ప్రజలకి పారాసెటమాల్ ఇచ్చాడు, యాంటీబయాటిక్ ఇచ్చాడు. పారాసెటమాల్ వాస్ డీబీటీ, నాన్ డీబీటీ. మీకు ప్రస్తుతం ఈరోజు ఇల్లు గడవాలి, ఈ సంవత్సరం మీ పరిస్థితులు మారాలి, ఇగో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా నేను మీకు 4.5 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా మీకు ఇచ్చాను. దట్ వాజ్ అ పారాసెటమాల్. మరి యాంటీబయాటిక్ ఏంటి అంటే ఎడ్యుకేషన్.
ఒక కుటుంబంలో ఒక డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చాడు అంటే ఆ కుటుంబ ఆర్థిక స్థితులు ఎప్పటికీ మారిపోతాయి కదా. వాడు ఆ డాక్టర్ బయటకు వస్తాడు, సంపాదించుకుంటాడు, ఆ డాక్టర్ పిల్లల్ని పెంచుకుంటాడు, మంచిగా చదివించుకుంటాడు, ఆ కుటుంబ స్థితిగతులు మారిపోతాయి. పర్మనెంట్ సొల్యూషన్ పేదరికానికి దట్ ఈజ్ అన్ యాంటీబయాటిక్. పారాసెటమాల్ ఇచ్చాడు, యాంటీబయాటిక్ ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు, నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్ సార్, ఎవ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్. చిన్నపిల్ల సార్ ఏదైతే నాడు నేడు కింద స్కూల్స్ ఏవైతే మారాయో ప్యానెల్స్ తీసుకొచ్చారు. ప్యానెల్స్ తీసుకొచ్చి మానిటర్స్ అంటారు, అవి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెట్టినప్పుడు ఆ స్కూళ్ళు చూసి నిజంగా ఇది నారాయణ స్కూలా, శ్రీ చైతన్య స్కూలా, అరే శ్రీ చైతన్యలో కూడా లేవే అన్నటువంటి ఆలోచన నాకు వచ్చింది. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, అదే పవన్ కళ్యాణ్ అన్నాడు, నాకు వచ్చింది. వై సార్, ఎందుకు అంటే ఆ పేద విద్యార్థుల జీవితాలు మారితే రాబోయే రోజుల్లో రాష్ట్ర మొత్తం భవిష్యత్తు మారిపోద్ది. దట్ వాజ్ అ కాన్సెప్ట్. అది ఒక రాజకీయ నాయకుడు ఆలోచించలేడు సార్, అది ఒక లీడర్షిప్ క్వాలిటీ. బట్ నేను అంటుంది దీన్ని సంపద సృష్టితో ముడిచిపెట్టి మాట్లాడదామా? లేదు, నేను వస్తాను అక్కడికి. కాదు అంటే మనం ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. మీరు అక్కడ దాకా వద్దురు కండి. ఇప్పుడు సంపద సృష్టిస్తాం అన్నోడికి, సే ఫర్ ఇన్స్టెంట్ మా నాన్నగారికి మీ నాన్నగారికి మన ఇద్దరం, మన ఆయన చిన్నప్పటి నుంచి చదివిస్తేనే కదా మన సంపద సృష్టించే కాన్సెప్ట్ వచ్చాం. అవును. సో మనకి నాన్న చిన్నప్పుడే యాంటీబయాటిక్ ఇవ్వబట్టే కదా, అదే పోలియో చుక్కలనండి, లేదంటే టీవీ రాకుండాను మన కుటుంబ పరిస్థితులు మారిపోతాయి కదా ఒక్కటి చదువుకుంటే కదా. అందువల్లనే ఆ చదువుకు ఆ వాల్యూ ఉంది సార్. కాదు అంటే యాంటీబయాటిక్ అంటే జగన్మోహన్ రెడ్డి అనేది మీరు ఇందాక చెప్పిన డీబీటీ పథకం, పారాసెటమాల్ అంటే కూడా కరోనాలో కూడా పారాసెటమాల్ ఇచ్చాడు ఆయన. అవును, దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. అదే ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పాడు. అంటే అతనికి అవగాహనతోనే పనిచేసాడు. సో ఆయన అవగాహనకి వెసెస్ ఈయన సంపద సృష్టిస్తానన్న దగ్గర విద్యా ప్రమాణాలతోనే సంపద సృష్టించబడుతుందన్న ప్రాథమిక అవగాహన చంద్రబాబు గారికి ఉందా, జగన్మోహన్ రెడ్డికి ఉందంటే? జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఈయన ఈ విషయాన్ని కాంట్రడిక్ట్ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తప్పని చెప్తున్నాడు ప్రజలకి. ఈ విషయం ఒక విషయం సార్, ఇది చెప్పండి చాలు. లేనివి అంటే ఎక్కడి దానికనైతే ఆపగలం. ఉదాహరణకి ఆరోగ్యశ్రీ మీకు గుర్తుండే ఉంటుంది. ఒక ఫేమస్ న్యూస్ ఛానల్, ఒక ఫేమస్ న్యూస్ ఛానల్ చీఫ్ ఒక ఆయన కూర్చొని చంద్రబాబు నాయుడు గారి గురించి పేరు చేంజ్ చేద్దాం గట్టిగా తెపేలా ఛానల్ అంటాం మేము. అంటే ఆడేవాడు కెమెరా ఆన్ చేసి, ఫేమస్ అనకండి చెప్తున్నాను, కెమెరా ఆన్ చేశాడు, మంచిగా మార్కెటింగ్ చేసేద్దాం, ఫుల్ పబ్లిసిటీ ఇచ్చేయాలి అన్నాడు. అంటే దేవర్ టాకింగ్ అబౌట్ ఇది మన రాజశేఖర రెడ్డి గారిది ఏది ఆరోగ్యశ్రీ గురించి పేరు చేంజ్ చేయాలి, మంచిగా మార్కెటింగ్ చేసేసి ఆరోగ్యశ్రీ పేరుని మర్చిపోయి ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరు ఎన్టీఆర్ ఏదో పెడదాం అనుకున్నారు, ఆ పేరుని గుర్తుపెట్టుకోవాలన్నది దట్ వాజ్ ద కాన్సెప్ట్ అని అనుకుందాం. ఆరోగ్యశ్రీ అనగానే ఎవరు గుర్తొస్తారు? అదండి దాని పేరు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆ రోజు పెట్టాడు ఆయన. అవును సార్, అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ. సరే, రాజీవ్ ఆరోగ్యశ్రీ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని మార్చారు. సరే, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారు? నాకు ఎవరు గుర్తున్నారు, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గ్యాప్. దట్ ఈజ్ అ కాన్సెప్ట్. ఎక్కడైతే ఆరోగ్యశ్రీని పేరు మార్చి కూడా ప్రజల మనసులో నుంచి తొలగించలేమో అక్కడ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేయాలి. ఎట్లా చేసేయాలి? ముందు ఫార్మసీల్లో మందులు లేకుండా చేశారు. నేను చెప్తున్నా సార్, ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఎందుకంటే ప్రజలతో మాట్లాడినా కాబట్టి. ఫార్మసీలో మెల్లమెల్లగా మందులు లేకుండా చేశారు, దాని తర్వాత ప్రొసీజర్స్ తగ్గించేశారు, దాని తర్వాత ప్రొసీజర్స్ లేకుండా చేశారు, దాని తర్వాత ఈరోజు అసలు ఆరోగ్యశ్రీనే లేకుండా చేస్తున్నారు. ఒక చిన్న విషయం, 2,17,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 2,500 కోట్ల రూపాయలు మీరు ఆరోగ్యశ్రీకి స్పెండ్ చేయలేరా? మంచి మనసు ఉంటే చేయొచ్చు కదా. చేస్తే ఎవరికి పేరు వస్తుంది? యాక్చువల్ కాన్సెప్ట్ అది సార్. చేయొచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పొద్దునే లేచి ఇడ్లీ తింటూ చేసేయండి అంటే అయిపోద్ది పని, అది చేయొచ్చు. బట్ అందువల్ల పేరు ఎవరికి వస్తుంది? ఇది కావాలని చేశారు. కానీ ఎక్కడైతే దీన్ని కంప్లీట్గా ఆపలేమో, ఉదాహరణకి అమ్మఒడి ఆపలేము, ఆపితే మహిళలు తిరిగి పడిపోతారు. ఏం చేశారు? పేరు మార్చేశారు సార్. ఇప్పుడు ఏం పెట్టారు పేరు గుర్తుంది మీకైనా? ఇప్పుడు ఇది మనం ఇంకో దాన్ని జంప్ అవ్వకుండా ఇది ఫినిష్ చేద్దాం. మీరు అన్నట్టు ఆరోగ్యశ్రీ 1,65,00,000 మంది దాన్ని వినియోగించుకుంటున్నారు. వినియోగించే దగ్గర రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చడానికి మాత్రమే పనిచేస్తున్నాయా, లేదా ఆరోగ్యశ్రీ వల్ల ప్రజల ఆరోగ్యం పరిరక్షించబడుతుందన్న కాన్సెప్ట్తో పనిచేస్తున్నారు? మీ ప్రశ్నకి ఒకటే సమాధానం సార్. ఈరోజు ఆరోగ్యశ్రీ ఉందా? లేదు అంటే ఒక నిమిషం, ఉందా? ఆరోగ్యశ్రీ లేదన్న బాధ నేను వ్యక్తం చేస్తుంటే విశ్లేషకుడిగా, రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాన్నగారి పేరు రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టిన రాజశేఖర రెడ్డి గారి పేరు మార్చడానికి, అంటే రాజీవ్ గాంధీ పేరు మార్చడానికి, లేదా రాజశేఖర రెడ్డి గారి పేరు కనుచూపులేరలే అంటే ఆ మనిషి ఫిజికల్గా కూడా లేడు కదా. లేదు సార్, ఒకవేళ మీరు చెప్పినట్టు ప్రభుత్వాలు ప్రజల మంచి కోసం ఆలోచించి ఉంటే ఈరోజు ఆరోగ్యశ్రీ ఉండేది.
ఏ పేరుతో అయినా ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరుతో, చంద్రబాబు నాయుడు గారి పేరుతోనో, లోకేష్ గారి పేరుతోనో ఉండేది. లేకుండా పోయిందంటే ఈ రోజు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? అసలు ఆరోగ్యశ్రీ లేకుండా చేయాలని చేస్తున్నాయి. ఇప్పుడు దీనికి ప్రజలకు తెలియాల్సిన విషయం, ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి రాగానే 25 లక్షలు దాన్ని ఎన్హాన్స్ చేశారు. అవును, ఆంధ్రప్రదేశ్లో కూడా 25 లక్షలు లబ్ధి. గతంలో కేసీఆర్ గారు ఒకసారి మీకు జ్ఞాపకం ఉందా? అవును, అసెంబ్లీలో ఆయుష్మాన్ భారత్ ఏదో ఉంది కదా, అది ప్రధానమంత్రి గారు వద్దన్నారు. అవును, అది నాకు అక్కర్లేదన్నారు. జాగ్రత్తగా వినండి, అందులో నిజంగా విషయం ఉంది. ఎందుకంటే మన పెమ్మసాని గారు కూడా మాట్లాడుతూ ఇది ఆరోగ్యశ్రీ కన్నా దీంట్లో అన్నప్పుడు దీంట్లో 25 లక్షల సౌలభ్యం మెడికల్. రెండోది ఎన్ని సేవలు దీంట్లో ఉన్నాయన్నది ఆయుష్మాన్ భారత్తో కంపేర్ చేశారు. తక్కువ ఉన్నాయి అందులో, అందుకే తీసుకోవట్లేదు. స్టేట్ తీసుకోకుండా ఎవరో బీజేపీ కూడా ఆయన రోజు కౌంటర్ చేశారు. చేస్తే ఉన్నదానికి ఇంకో 2 లక్షలు ఎడిషన్ అవుతుంది కదా, 2 తీసుకోవచ్చు కదా అన్నారు. ఎడిషన్ యాడ్ అవుతుందంటే తీసుకుంటాను అన్నాడు ఆయన. అది లేదు ఆ రోజు, ఇప్పటికీ లేదు. అది దేర్ వాజ్ నో ప్రొవిజన్. ఇది ఆరోగ్యశ్రీకి యాడ్ చేసే ప్రొవిజన్ ఇప్పటికీ లేదు. ఆరోగ్యశ్రీని వదులుకుంటేనే అది వస్తుంది. అంటే ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఆయుష్మాన్ భారత్ అని ఎత్తి పెట్టే కార్యక్రమానికి, ఈ కిరసానుడు చెప్పినట్టు సలహాకి అగ్గి కాజ్యం తోడైనట్టు టోటల్గా ఆరోగ్యశ్రీని తీసేసి ఆయుష్మాన్ భారత్తోనే ప్రజల ఆరోగ్యాన్ని నామకావస్థ పరిరక్షించడానికి ఏమైనా కొత్త కాన్సెప్ట్ సార్? ఆ రోజు ఆయుష్మాన్ భారత్ తీసుకోకపోవడానికి కారణం ఇందాక మీరు చెప్పారు క్లియర్గా, ఐదర్ దిస్ ఆర్ దట్. అదే ఉండే. అక్కడ తీసుకుంటే ప్రొసీజర్స్ తక్కువ ఉన్నాయి. రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించిన నాయకుడు అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో. కానీ ఈరోజు మొత్తానికి ఆరోగ్యశ్రీ అన్నది రాష్ట్రంలో లేకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇట్స్ అ షేమ్ ఫర్ అస్. పేద ప్రజలు 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాలంటే సరే నో ప్రాబ్లం, ప్రాణం పోతే పోయింది అని చెప్పేసి భార్య బిడ్డలతోటి నవ్వుకుంటూ ఆ ప్రాణాన్ని వదిలేస్తాడు పేదవాడు. కానీ ఆ పరిస్థితులను చూసిన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. బికాస్ హీ వాజ్ ఎ డాక్టర్, ప్రాణం విలువ తెలిసిన మనిషి కాబట్టి ఆయన తీసుకొచ్చాడు. ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విలువని ఇంకా అర్థం చేసుకొని 5 లక్షల నుంచి 25 లక్షలు చేశారు. దట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత కాలం సార్ నేను అబ్జర్వ్ చేశా, కరోనాని ఆరోగ్యశ్రీలో ఎప్పుడన్నా ఊహించినామా సార్? చూద్దాం, తెలంగాణలో కూడా ఆ కరోనా వచ్చింది, దేశంలో ప్రపంచంలో వచ్చింది. ఎక్కడైనా విన్నారా? కరోనాని తీసుకెళ్లి ఆరోగ్యశ్రీలో పెట్టగల దమ్మున్నటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి కార్యక్రమం చేశాడు. మరి ఆయనకంటే మంచి వ్యక్తి ఎవరు ఉంటారు సార్? ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి ఎవరు ఉంటారు సార్? నాకన్నా మీకన్నా 10 రెట్లు రాబోయే 50 ఏళ్ల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, ఆరోగ్యశ్రీకి మళ్ళీ వద్దాం, ఈ ఉదాహరణ చెప్పేసి వద్దాం. 2019లో ఒక పిల్లాడు జాయిన్ అయ్యాడు అనుకుందాం సార్ 1వ తరగతిలో. 2029లో ఆ పిల్లాడు 10వ తరగతిలో ఉంటాడు, అంతే కదా? 2034లో ఎక్కడ ఉంటాడు? డిగ్రీలో ఉంటాడు. 2039లో ఎక్కడ ఉంటాడు? పీజీలు కంప్లీట్ చేసుకుని అన్ని చేసుకొని సంపాదించుకుంటూ ఉంటాడు. అంటే దిస్ ఇస్ అ చైన్. జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టినటువంటి ఐబీ సిలబస్తో ఒక పిల్లాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఉంటే ఆ పిల్లాడి భవిష్యత్తు 20 ఏళ్లలో మారేది. దిస్ ఇస్ సర్కిల్, చైన్. ఇది ఆ చైన్ తెగింది. జగన్ విజన్ 2020 అంటారు. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి విజన్. ఆయన, నేను చెప్పిన ఇందాక, ఆయన పారాసెటమాల్ ఇచ్చాడు, ఆయన యాంటీబయాటిక్ ఇచ్చాడు. దట్ యాంటీబయాటిక్ డిజైన్ వాజ్ దేర్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే సార్, నేను ప్రజలకు చాలా చేసిన, ప్రజలు మభ్యపోరు, నా వెంటే ఉంటారు. ప్రజలంటే వేరే ఎవరో కాదు, మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా బాబాయ్, మా తమ్ముడు, మా పెదనాన్న, మా చిన్నాన్న అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యులు అనుకున్నాడు. ప్రాబ్లం ఏమైందంటే, సరే ఆ మభ్యపెట్టుళ్ళు అక్కడికి వద్దాం, మనం మాట్లాడినప్పుడు వద్దాము. బట్ సిన్స్ ఈరోజు మెడికల్ కాలేజీల ఇష్యూ నడుస్తుంది కాబట్టి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతే షేమోనస్. అవును, తప్పు జరుగుతున్నప్పుడు తప్పు అని చెప్పాలి, ప్రభుత్వం మంచి చేసినప్పుడు మంచి అని చెప్పాలి. మీరు మంచి చేసి చూడండి, మేము తప్పకుండా మంచి అని చెప్తాం. అంతేకాని తీసుకెళ్లి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడితే, చంద్రబాబు నాయుడు గారు పార్టీని నడపడం కంటే కంపెనీని నడుపుతున్నారండి ఆయన. నేను ఈ విషయం యాక్చువల్గా తర్వాత చెప్దాం అనుకున్నా. ఆయన కంపెనీ, హీఈస్ అ వెరీ గుడ్ CEO, వెరీ గుడ్ CEO. ఫర్ వాట్? ప్రైవేట్, దట్స్ కంపెనీ. యాజ్ అ కంపెనీగా ఆయన ఒక మంచి CEO అవ్వచ్చు, కానీ ఒక మంచి ముఖ్యమంత్రి. వాట్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ పీపుల్ పర్సన్ అండి, పబ్లిక్ CEO. డౌట్ లేదు. ఈజ్ అ కార్పొరేట్ CEO. చంద్రబాబు నాయుడు గారు ఈజ్ అ కార్పొరేట్ CEO, ఈయన ఏంటంటే పబ్లిక్ CEO, పబ్లిక్ కోసం ఆలోచిస్తాడు. దట్స్ వై హి సెడ్ ఇట్స్ అ క్లాస్ వార్ బిట్వీన్ మాసెస్ అండ్ క్లాసెస్. ఇట్స్ అ సింపుల్ థింగ్. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రైవేట్ కాలేజీలని తీసుకెళ్లి గవర్నమెంట్ కాలేజీని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడుతుంటే
అత్యంత బాధ ఎవరికి కలుగుతుంది మీరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారికి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ప్రజలకు కలగాల బాధ. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ప్రజలకు కలగాలి బాధ. మీకు ఉదాహరణ అండి, జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసిండు, బెస్ట్ పని చేసిండు. ఉదాహరణ ఏంటంటే పులివెందులలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకెళ్ళడం. అదే కదా ఉదాహరణ. అంటే గుంటూరులో లేదని ఒప్పుకోవడం ఒప్పుకున్నారు కదా ప్రభుత్వం. అంటే అంత మంచి ఫెసిలిటీస్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయాన్ని ఒప్పుకోండి చూద్దాం. ఆల్రెడీ కడపలో ఓపీ స్టార్ట్ అయింది. అదే చెప్తున్నాను సార్. ప్రస్తుత పరిస్థితులు అంత ఘోరంగా ఉన్నాయి. అంత ఘోరంగా ఉంటే డైవర్జన్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఇక్కడ తుఫాన్ వచ్చింది, తుఫాన్ వచ్చి ప్రజల జీవితాలు రోడ్డున పడ్డాయి, డైవర్జన్. రైతులు అరే మాకు గిట్టుబాటు ధర లేదు, డైవర్జన్. రైతులు మాకు పెట్టుబడి ఇస్తామన్నారు 20,000 డైవర్జన్. విద్యార్థులు ఏంది మాకు ఈ కథ ఏంది అని చెప్పేసి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు అంటే డైవర్జను. నిరుద్యోగులు ఏది మా 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి అంటే డైవర్జను. మహిళలు ఏది 1,500 రూపాయలు అంటే డైవర్జను. ఎంత డైవర్జన్ అంటే సార్ ఈరోజు పరిస్థితి. డైవర్జన్ అన్నది చేయొచ్చు సార్, చేయొచ్చు, తప్పులేదు, ప్రతి ఒక్కటి చేస్తారు. ఎప్పుడు చేస్తారు? 20వ తారీఖు ప్రజలకి ఫలానా అమౌంట్ వేయాలి, ఒక 5 రోజులు లేట్ అయింది సార్ అనుకుందాం, 25 అయింది, ఒక 5 రోజులు డైవర్ట్ చేశారు అంటే సరే ఒప్పుకోవచ్చు. కానీ 16 నెలల నుంచి డైవర్జనే చేసుకుంటా పోతాము అంటే మరి ఎన్ని రోజులు డైవర్జన్ చేస్తారు? ఈ డైవర్షన్ అన్నిటికన్నా ఇంకా పెద్ద డైవర్షన్ చెప్పనా సార్? ఇప్పుడు లేటెస్ట్ డైవర్షన్ అది తెలుసు, చెప్పండి. ఇప్పుడు మన తీవ్ర తుఫాన్ వచ్చి ప్రాథమిక అంచనాలు 5,240 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర బృందం వచ్చింది, ఇప్పటికి కూడా వాళ్ళు రూపాయి ఇవ్వలేదు ఎవరికి. కానీ సిఐ సమ్మిట్ మీద వాళ్ళకి ఎంత ఫోకస్ ఉందంటే రేపు ఎల్లుండి జరిగే సిఐ సమ్మిట్ మీద ఢిల్లీలో తెలుగు మీడియాను కూడా బయటికి వెళ్ళిపోండి, మీకు ఇక్కడ సంబంధం లేదని చెప్పి లోకేష్ గారిని చూసా నేను. నాకు చాలా బాధేసింది. ఎందుకు బాధేసింది నేను చెప్తా ఎందుకు బాధేసిందో. చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు ఇక్కడేమో ఇంగ్లీష్ మీడియం వద్దంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం వద్దంటారు, తెలుగే మాకు ముద్దంటారు. తెలుగు దేశం కాదు, ప్రపంచ భాషలలో తెలుగు లెస్స. నేను తెలుగు నేను ఒక ముస్లింని, నాకంటే తెలుగు ఎవడన్నా మాట్లాడతాడా బాగా అంటే ఎవడు మాట్లాడు, నేను కంప్లీట్ చేస్తా, మీరు బాగా మాట్లాడితే మీతో కంప్లీట్ చేస్తా, నాకు తెలుగు అంటే ఇష్టం. అంతేకాని ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంగ్లీష్ మీడియం వద్దు, వేస్ట్, తెలుగు ముద్దని ఢిల్లీకి పోయి అక్కడ తెలుగులో మాట్లాడేటోళ్ళు వద్దు, ఇంగ్లీష్లో మాట్లాడేటోళ్ళు కావాలా? సిగ్గుందా ఈ మాట చెప్పడానికి? అంటే వేరే రాష్ట్రాల దగ్గర నిలబడి వేరే రాష్ట్రాల్లో అక్కడ కూర్చొని తెలుగు మీడియా వాళ్ళని మీరు ఇంతలా అవమానిస్తే తప్పు లోకేష్ గారిది అన్నది నో డౌట్. కానీ తిరిగి వచ్చినటువంటి వాళ్ళది కూడా తప్పే. వాళ్ళు ప్రశ్నించాలి కదా, ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయనేమో చెప్పకూడదు గలీజ్ మాట, ఆయనేమో అది చేస్తారు మమ్మల్ని, ఇక్కడేమో వస్తే ఇలా అవమానిస్తారా ఎందుకు అని చెప్పేసి ప్రశ్నించాలి మీడియా వాళ్ళు. ఇదే ఏబిఎన్ ప్రశ్నిస్తుందా, ఈనాడు ప్రశ్నిస్తుందా, ఇదే TV5లో గౌరవనీయ మూర్తి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు కదండి, ప్రశ్నిస్తారా? అంతెందుకు సార్, రాధాకృష్ణ గారు ప్రశ్నించండి సార్. మీరు తెలుగు న్యూస్ ఛానల్ లోకేష్ గారు ఇంత పెద్ద మాట అన్నారు, మీరు ఒకసారి ప్రశ్నించారా? తెలుగు మీడియాని పట్టించుకొని నారా లోకేష్ అని వేస్తారా? వేస్తే రెండో రోజు ఏం లేదు, సుట్కే సాగిపోద్ది. ఈ పరిస్థితులు ఉన్నాయి సార్. కాదండి, సిఐ సబ్మిట్ జర్నలిస్టులు బ్యాన్ చేస్తారా? అదే సరే, సిఐ సబ్మిట్ ని జర్నలిస్టులే బ్యాన్ చేస్తే, మీరు సబ్మిట్ చేస్తున్నారు, మీరు ఈ మాట అన్నారు ఢిల్లీలో, ఇప్పుడు జర్నలిస్టులకు కోపం వచ్చింది, ఇప్పుడు ఈ సబ్మిట్ ని జర్నలిస్టులే బ్యాన్ చేసి ఎక్కడ రాకపోతే మీరు ఏం చేస్తారు? మళ్ళీ 15 రోజుల్లో మళ్ళీ సబ్మిట్ పెడతారు. ఎందుకు పెడతారు? ఆ సబ్మిట్ లో వచ్చే డబ్బు ఏమి, అది ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అన్నది వేరే విషయం. మీకు కావాల్సింది సబ్మిట్ లో డబ్బులు వస్తాయా, ఇన్వెస్ట్మెంట్ ఒప్పందాలు జరుగుతాయి? ఒప్పందాలు చేస్తారంట 10 లక్షల కోట్లు. ఆ 10 లక్షల కోట్లలో 1000 కోట్లు వస్తే అది దేవుడి దయ అనుకోవాలి. ఆ ఒప్పందాలు ఏముంది సార్? మీ దగ్గర లెక్క ఉందా? నా దగ్గర లెక్క ఉంది, చెప్తాను, మీరు చెప్పండి. టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్, చంద్రబాబు గారి గవర్నమెంట్లో సిఐ సమ్మిట్ల యొక్క సారాంశం 33 లక్షల కోట్లు. బా, దాంట్లో కంగ్రాచులేషన్స్ సార్, మన జీవితాలు మారిపోయినాయి. 3 సమ్మిట్లు చంద్రబాబు గారి ఆయనలోనే జరిగాయి సిఐ సమ్మిట్లు. దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది తెలుసా సార్? ఆయనది 19,50,000 కోట్ల ఒప్పందాల్లో గ్రౌండ్ అయింది 38,946 కోట్లు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిలో 13,50,000 కోట్ల ఒప్పందాలు ఒక సిఐ సమ్మిట్. గ్రౌండ్ అయింది ఎంత తెలుసా సార్? టోటల్ ఇక్కడ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఒప్పందం గ్రాసిమ్ లాంటిది కూడా గ్రౌండ్ అయింది 1,103 కోట్లు. టోటల్ ఎంత అయింది సార్ ఈ ఒప్పందాలది? 1,40,000 కోట్లు దాటలేదు. ఓవరాల్ గా ఒప్పందాలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి గత 10 సంవత్సరాలు బట్టి చేతిలో పెట్టుకున్నవి? 33 లక్షల కోట్లు. 33 లక్షల కోట్లకి 10% 10 years లో గ్రౌండ్ కాలేదంటే దీనికి అడవాడు చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం, నేను చంద్రబాబు గారు ప్రజావేదికలో మాట్లాడుతూ, ప్రజా దర్బార్ ఏదో దాంట్లో మాట్లాడుతూ, రైస్ ఎందుకయ్యా నీళ్ళు ఉన్నాయని పండిస్తారు, రైస్ ఎవడు తినట్లేదు. రేపు సిఐ సమ్మిట్లో తెలుగు మీడియా బ్యాన్ చేస్తుందా ఒక ప్రశ్న, లోకేష్ గారికి ప్రతిఘటనగా. రెండోది,
చంద్రబాబు నాయుడు గారు సిఏ సమిట్కి వచ్చిన వాళ్ళకి అన్నం సాంబారు వడ్డించకుండా ఓన్లీ మొలకలు, ఓన్లీ పిజ్జాలు, బర్గర్లు పెట్టి పంపిస్తారు. అంటే ఈ విషయంలో మీరు సర్ప్రైజ్ అయ్యారు, కానీ నేను ఎందుకు సర్ప్రైజ్ అవ్వలేదు అంటే, నాకు తెలిసిన సిఐ సమిట్లో డ్రైవర్లు వాళ్ళు భోజనాలు లేవని కొట్టుకోవడాలు ఇవన్నీ నేను చూశాను. అదృష్టం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రైస్ గురించి ఏదైతే మాట్లాడారో నేను అస్సలు సర్ప్రైజ్ అవ్వాలి. ఎందుకు అవ్వలేదంటే, అసలు వ్యవసాయమే దండగా అన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి చిప్పులు తిని బతకాలా అని చెప్పేసి. సో అది ఉంది. అంటే వ్యవసాయం అంటే ముందు నుంచి ఆయనకు చిన్న చూపు ఉంది సార్. అది ఎందుకుందో నాకు తెలియదు, చాలా చిన్న చూపు ఉంది. రైతు అనేది వెరీ క్లియర్ అండి. వాళ్ళ నాన్నగారు 2 ఎకరాల ఆసామిగా ప్రస్థానం అయిన దగ్గర అది ఎప్పుడు కాంట్రడిక్షనే కదా. నౌ హి హస్ క్రియేటెడ్ అన్ ఎంపరర్. ఆ ఎంపరర్ అంత క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది? మూలమే కదా ఎవరికైనా. ఒక 2 ఎకరాల ఆసామి ఇంత ఎంపరర్ ఎలా క్రియేట్ చేయగలిగారంటే హెరిటేజ్ లాంటిది. మళ్ళీ అది కూడా వ్యవసాయ పరోక్ష ఆధారిత. అవును, పరోక్షం ఉంది సార్, అందులో మొత్తం వ్యవసాయం మీద ఆధారపడ్డది. పాడి పరిశ్రమ అంటే వ్యవసాయ ఆధారితమే కదా. అవును, మరి ఆవులు, గేదెలు, బర్రెలు అన్ని వ్యవసాయం. దాన్ని వ్యవసాయంలో పార్ట్ అండ్ పార్సల్స్ కింద కన్సిడర్ చేస్తాం మనం. అవును, మళ్ళీ ఆ వ్యవసాయం నుంచి వచ్చే ప్రొడక్ట్స్ నుంచే బై ప్రొడక్షన్ తింటాయి కూడా. అదే గడ్డి, చంద్రబాబు నాయుడు గారు వడ్డు దంచిన తర్వాత వచ్చే తౌడు చిట్టే కదా పశువులు తినేవి. చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయానికి ఎప్పుడు కూడా విరోధే. ఆయన ఎప్పుడు వ్యవసాయానికి అనుకూలంగా మాట్లాడలే. ఈ రోజు కూడా రైతులకి ఆయన ఇచ్చింది 5,000 రూపాయలు మాత్రమే. కాదంటారా? కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా ఇవ్వలేదు సార్. సార్, గత ఏడాది 20,000, ఈ ఏడాది 20,000, 40,000 రూపాయలు. నాకు అది వద్దు సార్. కేంద్ర ప్రభుత్వం రైతులకి ఇచ్చింది కూడా గత సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం కూడా పూర్తిగా ఇవ్వలేదు. దగ్గర 6,000 రూపాయలు ఎంత ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది సార్, ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం వచ్చేస్తుంది మెసేజ్ వాళ్ళకి. 2,000 ఇస్తారు, 2 ఇస్తారు, 3 సార్లు ఇస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారు అంటే, గత ఏడాది ఆ 2,000తో కలిపి ఇవ్వలేదు. ఈ ఏడాది అంటే టోటల్ గా సింపుల్ గా చెప్పాలంటే 40,000 6,000 కాలం ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఏడాది కూడా వీళ్ళకి 9,000 ఇవ్వాలి. 5,000 వీళ్ళు ఇచ్చింది అనుకుంటే అది వదిలేండి, 5,000 సంగతి తీయండి. ఈ సంవత్సరం రావాల్సిన 4,000కి ఎక్స్ట్రా 1,000 ఇచ్చారు. ఓకే, అంటే నాకు తెలిసి నెక్స్ట్ వచ్చి 2,000 ఇంకో 1,000 ఆల్రెడీ కోతట్టేసింటే. అసలు నాకు అర్థం కాని విషయం, రైతులకు కూడా అడగాలి నేను. అంటే ఒక చిన్న ప్రశ్న వేయాలి. ఏమని అడుగుతారు? అడిగే వచ్చాం మేము, ఏమి లేదు వాళ్ళ దగ్గర సమాధానం. అంటే ఈ వీడియో ద్వారా రైతులకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఎప్పుడు కూడా రైతులకి మంచి చేసినటువంటి వ్యక్తి ఎవరంటే, ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు మనం చెప్తాం. ఒక జలయజ్ఞమే ఆయన తీసుకొచ్చి ఉచిత కరెంట్ అండి. ఒక పాదయాత్రలో ఆయన ప్రతిస్పందించిన ఉచిత కరెంటు, జలయజ్ఞం చేసి నీళ్లు ఇవ్వడం, అలాగే రైతు పడుతున్న దీనికి 9 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి దాన్ని సస్టైన్ చేశాడు ఆయన. నేను సూటిగా మిమ్మల్ని అడుగుతారు ఒక ప్రశ్న. అంటే మీరు ముందు నుంచి చూస్తున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు రైతులకి చేసిన మంచి చెప్పండి నాకు ఒకటి. అంటే కాపీ పేస్ట్ వద్దు, ఫలానా వాళ్ళు చేస్తే నేను ఫాలో అయ్యాడు వద్దు, ఆయనగా వచ్చిన ఆలోచన ఏంటి చెప్పండి. ఏం లేదు, కనీసం అది ఫాలో అయితే చాలు మనకి. అతల కనపు కూడా ఉండదు కదా. అమ్మ పెట్ట దొడుకుతానని ఆయన ఫాలో అవడు, పైపచ్చు ట్రెండ్ సెట్ చేయడు. యాక్చువల్గా ఎందుకు ఈ ప్రాబ్లం? ఒక 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అమ్మఒడి అన్నటువంటి ఒక పేరుని కాపీ చేసి అది ఇవ్వాల్సి వస్తుంది అంటే ఎందుకు సార్? ఈయనకు సొంత ఆలోచనలు లేవా? అంటే నా అబ్జర్వేషన్ మీకు చెప్తా సార్. ఫర్ ఇన్స్టెంట్ అయినా ఒక సాఫ్ట్వేర్ రంగంలోంచి ఒక ఫినామినల్ గ్రోత్ ఉంది, దాంట్లోంచి డబ్బులు వస్తాయి అన్నది ఒక ఎక్స్పెక్టేషన్ ఆ రోజుల్లో. ఎందుకంటే మన స్టాటిస్టిక్స్ చాలా క్లియర్గా చూస్తే, ఇంత సాఫ్ట్వేర్ రంగం ఆయన వల్ల అభివృద్ధి చెందిన దగ్గర మన స్టేట్కి 5,000 కోట్ల చిల్లరే ఆయన ఆయనలో రెవెన్యూ జనరేట్ అయింది సాఫ్ట్వేర్ రంగం పరంగా. అప్పటి నుంచి కూడా మీరు ట్రాక్ చూసుకుంటే, వ్యవసాయ ఆధారిత దేశంలో వ్యవసాయ అన్నపూర్ణగా పరిగణించే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా, సమైక్య రాష్ట్రం ఇప్పుడు విభజిత రాష్ట్రం నుంచి కూడా హైయెస్ట్ ఈల్డ్ ఈజ్ ఆల్వేస్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టర్. దానికి నాకు తెలిసి రాజశేఖర రెడ్డి, అంటే మనం కాంటెంపరరీ పాలిటిక్స్ లో రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబు నాయుడు గారిని కంపేర్ చేయగలం మనం. సో ఇక్కడ మీరు మోర్ ఫోకస్ ఏదైతే మనకి రెవెన్యూ సోర్స్ ఉంది అనుకున్న దగ్గర 2 చేతులతోనూ బ్యాలెన్స్ చేసుకుని రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వాలు చూస్తే వ్యవసాయాన్ని మిగిలిన రంగాల్ని 2 చేతులతో బ్యాలెన్స్ చేసిన 2014 దాకా ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారికి ఇవ్వాలి. అవును. సబ్సిక్వెంట్ గా విడిపోయిన రాష్ట్రాల్లో కూడా మీరు బ్యాలెన్స్ చేస్తారన్న దగ్గర ఎక్స్పోర్ట్ త్రూ ఐటీ సెక్టర్ ఈల్డ్ కూడా చంద్రబాబు గారి ఆయనలో 14 నుంచి 19 దాకా అంత కరోనా లేకపోయినా సరే పాథటిక్. కంపేర్ టు జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే కూడా ఇట్ ఈస్ అగైన్ ఫినామినల్ గ్రోత్ ఇన్ ఐటీ సెక్టర్. అండ్ వేర్ అగ్రికల్చర్ సెక్టర్ చూస్తే, నేను 5 సంవత్సరాలు మన విభజిత రాష్ట్రం మాడదాం, 58,974 కోట్ల వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి వచ్చిన రెవెన్యూ స్టేట్ ఖజానాకి. అంత ఇంకేది ఇవ్వలేదు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 89,614 కోట్లు ఇంక్లూడింగ్ కరోనా. అంటే క్లియర్ మనకి ఎండ్ ఆఫ్ ద డే
బడ్జెట్లోనూ ఏ ఫిగర్లతో మనకి రెవెన్యూ వచ్చింది, ఏ సెక్టర్స్ నుంచి అన్నది చూస్తే రెన్యూవల్ 2 మన దగ్గర ఉన్నాయి. అంచేత ఖచ్చితంగా వ్యవసాయాన్ని అశ్రద్ధ చేస్తున్న చంద్రబాబు గారి కింద అభివర్ణించాలి. అదే అందరూ ఎట్లాంటి డౌట్ లేదు సార్. ముందు నుంచి ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తా సార్, సెకీతో ఒప్పందం ₹2.50 తీసుకొచ్చాడు విత్ ట్రాన్స్పోర్టేషన్ 25 సంవత్సరాలకి. ఆ సోలార్ ఎనర్జీ ఏదైతే వస్తుందో అదంతా ఉచిత కరెంట్కి పర్ఫెక్ట్ విజనరీ ప్లాన్ అది జగన్మోహన్ రెడ్డి గారి. కానీ చూసుకోండి మీరు, అవును, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి ఒక ప్రాస్పెక్టివ్ డ్రైవ్ లో ₹2.50కి 20 years అగ్రిమెంట్, 25 years అగ్రిమెంట్ తీసుకొచ్చాడు. అది తప్పంట, అక్కడ తేవడం తప్పంట. అలాంటి కానీ ₹4.80 తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మేలు నేను అంటుంది, మీరు ఇందాక పారాసిటమాల్ చెప్పారు, ఏది ఎడ్యుకేషన్ సెక్టర్. అలాగే వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో ఉచిత కరెంటు వాళ్ళ నాన్నగారి స్వప్నం అనుకున్నది కంటిన్యూగా ఏ గవర్నమెంట్ వచ్చినా కలో గెంచే ఇస్తుంది. ఈ చంద్రబాబు గారు కూడా ఇస్తున్న దానికి శాశ్వత పరిష్కారం ఇచ్చారు కదా. టు బి కాల్డ్ యాజ్ విజనరీ జగన్మోహన్ రెడ్డి అనాలా, ఈయన అనాలా? ఫర్ 25 years 25 years సెటిల్మెంట్ ప్రాస్పెక్టివ్ ఆఫ్ స్టేట్ అనేది సెటిల్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏది అగ్రికల్చర్ సెక్టర్. అలాగే మీరు చెప్పిన పారాసిటమాల్ కి పారల్ గా ఏదైతే ఇంజెక్ట్ చేసిన యాంటీబయాటిక్ ఇస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ 20 years కి సంపద సృష్టి ప్రోడక్ట్ తయారు చేయడానికి బేస్ క్రియేట్ చేయడం. ఇందులో మీ విజనరీ, ఈ 2 విజనరీలో చంద్రబాబు గారు విజనరీ అని చెప్పుకుంటాను. ఆయనకి ఏ ప్రాస్పెక్ట్ లో స్టేట్ విజనరీ అయ్యాడో నాకు ఒకసారి చెప్పండి సార్. ఈ ఎలక్ట్రిసిటీ కొనుగోలు అన్నది యాక్చువల్గా ఇది డైరెక్ట్లీ ఎఫెక్ట్ అన్నది మీరు చెప్పినట్టు వ్యవసాయానికి అవుతుంది. వ్యవసాయం గురించి ఆలోచించి మీకు మ్యారేజ్ చేస్తారు సార్, కుటుంబం నడపాలంటే మీ దగ్గర ఉద్యోగం, జీతం ఉండాలి. అవును. అలాగే రాష్ట్రానికి నేను ఉచితాలు ఇస్తున్నాను అన్న దగ్గర ఉచితానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేయడం అన్నది, మెటిక్యులస్ ప్లానింగ్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అవును, దాన్ని కంపల్సేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా. ఇది చేసినోడిని, అరే దూరదృష్టి, ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, అరే నాకు మా నాన్న చాలా దూరదృష్టితో 2 ఎకరాల పొలం కొన్నాడు రా అక్కడ మాదాపూర్లో, ఇప్పుడు ఎంతరా నేను కోటేశ్వరుడు నేను చెప్పడానికి మా నాన్న విజనరీయా, అయితే 200 కోట్లు నేను నమ్మి నేను రా విజనరీ అంటే మీ నాన్నే విజనరీ కదా. అలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తాతకి దగ్గులు నేర్పినట్టు జగన్మోహన్ రెడ్డి విజనరీ అని మీరు చెప్పిన దానికి నేను ఇది చేశాను అని ఆయన రోజు నేను విజనరీ అని చెప్పుకోలేదు సార్. ఈయన చెప్పుకున్నాడు అండి. సరే, ఇది ఇక్కడ మనం పోస్ట్ మార్టం, అది విశ్లేషకుడు ఇవాళ పోస్ట్ మార్టం చేసి మీరని నేనని చెప్తుంది ఏంటి, మీరు చెప్పిన విజనరీ డెఫినేషన్ కి చేస్తున్న పనులకి అసలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకి ఎవడు విజనరీ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తుంటే మనకి ఎక్కడి నుంచి మొదలు కొడుతున్నారు. అదే అంటాను, మనం వచ్చి జనరల్ గా విజనరీ అన్న వర్డ్ పని చూసి చెప్పాలి సార్. ఎవరు ఏం పని చేస్తున్నారు, ఇందాక మీరు చెప్పిన మొత్తం ఒకసారి అనాలిసిస్ చేసుకుంటే చేస్తున్నది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు. విజనరీ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే అనాలి. మనం అనాలి. కానీ మనం అనంగానే ఏమవుతుంది చెప్పండి. జనరల్ గా మీరు అనంగానే, మీరు డిబేట్లకు వెళ్తారు, అనంగానే ఏం చేస్తారు, ఒక అటాక్ చేస్తారు. ఏమని అటాక్ చేస్తారు, ముద్ర మీరు వైసీపీ మనిషి అంటారు. అసలు నాకు సార్ అదంతా వద్దు. వైసీపీ మీకు ఏమైనా ఇచ్చింది ఇంతవరకు? ఏమిస్తుంది? ఏమన్నా పర్సనల్ ఫేవర్ చేసిందా? ఎవరికి నాకేమైనా చేసిందా? నేను ₹1,00,000 ఖర్చులు పెట్టుకున్నా, చెప్పాలని జనరల్ చెప్తున్నా. మాకు ఇచ్చింది ఇవ్వలేదు, అది వేరే సంగతి. కానీ అది ఎవడు ఇవ్వలేడు, అది నెక్స్ట్ ఇంకా వాళ్ళు అడగకుంటే మేలు, అది వేరే సంగతి. ఇంకా మాకు ఇవ్వండి అని చెప్పేసి అది వేరే సంగతి. కానీ ప్యూర్లీ వెన్ ఎవర్ సరే. ఇంకో విషయం చెప్తున్నా, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించాము. నేనైతే ప్రశ్నించిన. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నించిన. ఆ వీడియోలు ఉన్నాయి. ఈ వెధవలు కొంతమంది ఆ వీడియోలు చూడరు సార్. ఒకరోజు అప్పట్లో ఒక ఎంపీ ఉన్నారు, సరే ఆయన పేరు అనవసరం, ఆయనది ఒక వీడియో వచ్చిందండి. ఆయన ఏదో బట్టలు తీసేసేదో వీడియో వచ్చింది. ఆ రోజు ఆ ఎంపీ గారికి అగేన్స్ట్గా వీడియోలో పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి నేనే. ఆయన ఏ పార్టీ ఏంటి, వైసీపీ కదా. చెప్తున్నా నేను ఆ రోజు అరే ఈ వ్యక్తి ఫలానా టీడీపీ అతను అని చెప్పేసి ఆలోచించలేదా? అప్పుడెప్పుడు రోజా గారు ఒక మాట అన్నారు, సరే అవుట్ ఆఫ్ ద హీట్ వచ్చిందో మాట ఏదో అంటే ఆ రోజు కూడా నేను విమర్శించా, ఇది తప్పమ్మా ఇట్లా అనకూడదు అని చెప్పేసి. సో వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిట్? నేను టీవీ డిబేట్ లో ఖండించాను అవి. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్, ఒక అనలిస్ట్, వీళ్ళిద్దరూ సపరేట్. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అన్నది అర్థం చేసుకోవాలి. మినిమం ఆలోచించాలి. ఆలోచించకుండా ఒక అనలిస్ట్ని పట్టుకొని నువ్వు పార్టీ కార్యకర్తవి అని చెప్పేసి మాట్లాడితే ఇక వాడి ఆలోచనకే వదిలేయాలి. మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆ చిన్న బుర్ర. ఇంకో విషయం, ఈ పరిస్థితి వైసీపీలో అందరి దగ్గర లేదండి. చాలా నేను అబ్జర్వ్ చేసిన, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితోటి మాట్లాడి చాలా మర్యాదగా అన్న అంటాడు.
ఎవరైనా చిన్నోడైనా అన్న అంటాడు, పెద్దనైనా. అదే పద్ధతి వైసీపీలో దాదాపుగా నాయకులు కార్యకర్తలందరూ ఫాలో అవుతారు. అబ్జర్వ్ చేస్తే మీరు వైసీపీ కార్యకర్త కూడా అన్న అంటాడు, అన్న 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 అంటారు. చాలా చాలా మంచి ఒక అది ఉంది. టీడీపీలో కూడా వాళ్ళ కార్యకర్తలను రెస్పెక్ట్ చేసుకుంటారు, మర్యాదగా పెంచుకుంటారు రిలేషన్లను బట్టి. టీడీపీలో కూడా ఇది ఉంది, చాలా బాగుంది. బట్ ఐదర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ వైసీపీ. ఒక బియ్యం బస్తగా ఉంటే అందులో ఒక చిన్న పురుగు ఉంటుంది. ఆ చిన్న పురుగు ఉందని చెప్పి బియ్యం బస్తను పారేయలేం కదా, ఎక్కడో ఒకడు ఎవడో ఉంటాడు. మనం ఆ విషయాన్ని చూసుకొని ఆ బియ్యం బస్తాను అయితే ఏం చేయలేం కదా సార్. కష్టపడి సంపాదించుకున్న బియ్యం బస్తా నన్ను భారభయం ఉంటుంది, ఏడబాబు వస్తా. ఆ ఒక్కడి వల్ల మనం ఒక పార్టీని కాదు, కానీ జనరల్గా ప్రాస్పెక్టివ్ ఉంది 100%. ఎక్కడికి వెళ్ళినా నలిగిపోయేవాడు అనలిస్టే. ఈ విషయాన్ని ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడికి వెళ్ళినా నలిగిపోయాడు. ఇప్పుడు పార్టీ ఎవరో స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఆయన ఒక మాట అన్నా కూడా బ్యాకప్ పార్టీ ఉంది, పార్టీ చూసుకుంటుంది. మా పార్టీ కార్యకర్తలు అంటావా అని చెప్పేసి. ఇప్పుడు అనలిస్ట్ అంటే ఎవరు చూస్తారు సార్? మన అర్థంలో చూసుకోవాలి ఇంటికి అంటే ఏముంది. మొన్న నేను ఒక మాట ఏదో అన్నాను, దాన్ని పట్టుకొని ఇలా ట్రోల్ చేశారంటే, ఎలా ట్రోల్ చేశారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఈ తుఫాన్లో నిలబడ్డ మొగోడు జగన్మోహన్ రెడ్డి అని నేను అనగానే ట్రోల్ చేసి పడేశారు. కాన్సెప్ట్ ఏంటంటే ఆయన తీసుకొచ్చినటువంటి సచివాలయాలు వాటి వల్ల చాలా ఉపయోగపడ్డాయి కదా. దట్ వాజ్ మై కాన్సెప్ట్. దాన్ని కట్ చేసేసి ఇటు కట్ చేస్తారు, ఇటు కట్ చేస్తారు, మధ్యలో వేసి పడేస్తారు. మధ్యలో అదొక ఎంటర్టైన్మెంట్. మరి ఫ్యామిలీ ఏమో ఏంది ట్రోలింగ్స్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అడుగుతారు. ఇవన్నీ కామన్ సార్, మన జీవితాల్లో ఇట్స్ వెరీ కామన్ థింగ్. అందరూ డివేట్ అయినట్టు మనం డివేట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోటుపాట్లు అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక విశ్లేషకుడు ఒక వైటల్ రోల్ ప్లే చేస్తాడనేది ఒక ప్రాథమిక అవగాహన. అవును. ఇప్పుడు పెద్దలు పెంటపాటి పుల్లారావు గారు కానీ, లేకపోతే నాగేశ్వరరావు గారు కానీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ, లేదా తెలకపల్లి రావు గారు కానీ, ఇలాంటి పెద్దవాళ్ళని చూసే చాలా మంది స్ఫూర్తి పొందుతారు. అనలిస్ట్ అవ్వాలి అన్నది ఎందుకు వస్తుందంటే వాళ్ళు బయాస్డ్గా ఒక పక్క కూర్చుని అనే దానికన్నా ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు మన దురదృష్టం ఎలా ఏడిసిందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఆడమైన అవుట్ అవడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ. వాళ్ళ ముగ్గురు గతంలో తిట్టుకుని చచ్చినా, జుట్లు పీక్కు చచ్చినా, రాష్ట్రానికి ఏమీ చేయకపోయినా, వీళ్ళు వాళ్ళ మీద తిరగబడిపోయినా, వాళ్ళ మీద తిరగబడిపోయినా అవన్నీ మర్చిపోయారట వాళ్ళు. ప్రధానికి ధరం పోవడం దీక్ష సారాంశం ఏంటి? రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం అన్యాయం చేసిందనే కదా. మళ్ళీ వీళ్ళకి ఇష్టమై 5 సంవత్సరాల తర్వాత కూడా అన్యాయం చేయలేదు, న్యాయం చేసేయడం ఎలా కన్విన్స్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే విభజన హామీ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ కాలే. 5 ఏళ్ళు అపోజిషన్ కూర్చున్నారు కదా, కూర్చుంటే వీళ్ళకి జ్ఞానం వచ్చేసింది. ఏ జ్ఞానం? రాష్ట్రం మీద ఉండండి, ఇక్కడ ప్రజలకు తెలియాలి. రాష్ట్రం మీద జ్ఞానం వచ్చిందా లేదా స్వార్థం మీద జ్ఞానం వచ్చింది? స్వార్థం మీద వచ్చి రాష్ట్రం మీద ఇది చెప్పండి ప్రజలకి. ఎందుకంటే సార్ ఒక విషయం, మాకు అధికారం పోవడానికి బీజేపీతో పొత్తు లేకపోవడం అన్నది ఏ సుజనా చౌదరి చెప్పాడు, ఏ సీఎం రమేష్ చెప్పాడు, వాళ్ళైతే బీజేపీకి పోయారు సార్. వీళ్ళ వల్ల మళ్ళీ ఒక దేశ ప్రధానిని పట్టుకుని, అది కూడా భారతదేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. భారతదేశ ప్రధానిని పట్టుకుని ఇప్పుడు ఇష్టమే. ఒక నిమిషం విషయం మనం మాట్లాడండి. లేదు అన్నారు, వీడియోలు ఉన్నాయి. రెండవది భారతదేశ ప్రధాని భార్య గురించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నల్ల చొక్కా వేసుకుని మరి ఎందుకు మాట్లాడారు అంటే, ఆ రోజు రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీల కోసం మేము పోరాడుతున్నాము అని చెప్పేసి మాట్లాడారు. హామీలు పూర్తయిపోయినాయా? అదే కదా మనం అడుగుతుంది. హామీలు పూర్తయిపోయినాయి, ఏమైంది? ఏంటంటే ఒక మాయ, ఒక మంత్రం ఏంటంటే మాయ. 5 ఏళ్ళు అపోజిషన్లో కూర్చోగానే ఏమైపోయింది? నిజాలు తెలిసింది. అరే దీనికంటే ఏదో ఒకటి చేసేసి పవర్లో ఉంటేనే బెటరు. 52 రోజులు జైల్లోకి వెళ్ళి రాగానే ఆ నిజం అన్నది బోధపడ్డది. అరే దీనికంటే నేను దానికంటే ముందే బాధపడింది చెప్తున్నాను నేను. జనరల్ గా జైలుకి వెళ్ళక ముందే బాధపడిపోయింది. ఒక విషయం ఏంటంటే ఇక్కడ టీవీ డిబేట్ లో మేము ఉండేవాళ్ళం. ఇందువల్ల ఈ 2 విషయాల వల్ల ప్రజలకు మంచి ఏం జరిగింది చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని దూషించడం వల్ల ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా? జరగలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారి సంఖ్య ఎక్కడం వల్ల ఏమన్నా జరిగిందా? ఈ రోజు కూడా ఏం మంచి జరిగింది? ఎందుకంటే మీకు చెప్తాను, ఎంత దరిద్రం అంటే చెప్తాను, 4114 కోట్ల గ్రాంట్ వచ్చింది అంతే. అదే చెప్తున్నా. అదే జగన్మోహన్ రెడ్డి గారి సంఖ్య ఎక్కినందుకు 21,474 కోట్ల గ్రాంట్ వచ్చింది. ఈ రోజు తుఫాన్ వస్తే మీరు అధికారులు వస్తున్నారు, ఫలానా అదేదో ఇచ్చినాం, యువర్ ఇన్ పవర్. ఈ రోజు మీ మీదనే ప్రధానమంత్రి గారు ఆధారపడి ఉన్నారు, ఆయన గవర్నమెంట్. మీరు ఒక్క నిమిషంలో తీసుకురావాలి గ్రాంట్. అట్లాంటిది ప్రస్తుతానికి 900 కోట్లు ఇవ్వండి అంటారా? ఎవరికి కావాలి 900 కోట్లు? ఏం చేస్తారు? మీకు దీన్ని ఒకసారి వెనక్కి వెళ్దాం. హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా చంద్రబాబు గారు అక్కడే ఉండి అన్ని పనులు చేశారు కదా. అప్పుడు కూడా ప్రాథమిక అంచనాలకు తక్షణ సాయం కింద ఎంత కావాలంటే 200 కోట్లు ఇచ్చారు. అదేంటి మొన్న బుడమేరు వాక్కి మీలటోళ్ళు నాలటోళ్ళు స్వచ్ఛందంగా సాయం అందించిన దాని మీద బుడమేరు వాక్కి నారాయణ గారు ఆయనలో ఎవరికి అన్నం అందకుండా నీళ్లు అందకుండా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు లెక్క చెప్పమంటే ఇప్పుడు చెప్పట్లే. అగ్గిపెట్టలు లెక్క చెప్పారు కదా 29 కోట్లని.
ఆ అగ్గిపెట్టెలు ఎక్కడ కనిపిస్తలేదు ఎవరికి. అవి చూడాలి ప్రజలు. ఇలా వెనక్కి వెళ్ళి రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పారా ఏదో అంకి తప్ప అని. మరి అంకి తప్పితే టోటల్ కూడా అంకి తప్ప. నిజమే మీరు చెప్పిన 29 కోట్లు అగ్గిపెట్టలు హెడ్ తప్పు, టోటల్ తప్పు. మరి మాకు టోటల్ కింద వేసిన బ్యాలెన్స్ ఏం ఫిగర్ అవన్నీ సార్ అవన్నీ మీరు అవి మాట్లాడితే మనం విశ్లేషకులు, అవన్నీ మీరు మనం వైఎస్ఆర్సీపీ విశ్లేషకులు అవుతున్నాం. అవన్నీ మీరు మాట్లాడితే ఒకటి మీ మీద అటాక్ చేస్తారు, రెండోది డైవర్జన్. ఇప్పుడు తిరుమల లడ్డు విషయం తీసుకొచ్చారు, డైవర్జన్. సరే ఎట్లుంటుంది డైవర్జన్ అంటే ఇవాళ రేపు ఒక సమస్య. మీకు డైవర్షన్ అంటే వాళ్ళు చెప్తున్నాను నేను. ఆ పౌడర్ డబ్బా కూర్చుని ఛానల్లో ఎవరండి ఈ పౌడర్ డబ్బా చాలా సార్లు విన్నా, ఎవరు అసలు విన్నా ఎందుకంటే ఆ టైం ఆడికి అర్థం అవుద్ది. అసలు ఆడికి జర్నలిజం నేర్పిన గురువు గారు ఊరేసుకోవాలి. అసలు ఆశ్చర్యకరమైన విషయం అంటే మీరు కూడా చిన్నప్పటి నుంచి రేషన్ షాప్లో మనకు పామాయిల్ ఇచ్చేవారు. అవును, దాన్ని తాలింపు పెట్టడానికి మా అమ్మ ఇలా ముక్కు మూసుకుని తాలింపు వేసేది. 68 లక్షల టన్నులు నెయ్యి వాడారట జగన్మోహన్ రెడ్డి గారి రాయంలో. అందులో 58 లక్షల పామాయిల్తో సుగంధ ద్రవ్యాలు ఏవో కలిపట నెయ్యి వాసన వచ్చేలా చేశారట. సార్ అసలు పామాయిల్ ఆ వాసన ఎప్పటికి పోతుందో తెలుసా సార్? అసలు తెలివి ఉంది దానికి ఎవరికైనా? ఇక్కడ మీకు చెప్తా, డైవర్షన్ అంటే కూడా ఎలివేషన్స్కి ఇస్తున్నా శ్రద్ధ. ఇప్పుడు వాళ్ళ భావన్ ప్రకాష్ రెడ్డి టీవీలో కూడా ఏడిచేస్తాడు ఈ మధ్య కొత్తగా నటనా చాతుర్యం. ఎప్పుడొచ్చినా కాళ్ళ మధ్యలో లుంగి కట్టి తిరుగుతూనే ఉంటాడు కదా, వాళ్ళు దర్శనం చేయిస్తాను కానీ నిద్రపోడు. ఆ పెద్ద జీరోడు కర్ర జెండా కట్టుకుని ఆడే కూర్చుంటాడు కదా, ఆగమ శాస్త్రం అంతా నన్ను పరిరక్షిస్తానని చెప్తాడు కదా. ఈ లడ్డూల విషయంలో ఇంత మొక్క కూడా లడ్డు ఎక్కలేదు దానికి. అయితే వీళ్ళు జెండా బ్యాచ్లు అందరూ పోతారు కదా మఠాలు పేదలు అందరినీ తోసుకుని మరీ ఆచారం అని, ఎవరికి ఇంత లడ్డు మొక్క ఎక్కలేదా? తినిన తర్వాత ఇప్పుడు ఇంట్లో మనకి 4 రోజుల క్రితం లడ్డు ఉంటే తిని వాసన వస్తుందని మనం పడేస్తామా పడేమా? లేదంటే లడ్డు ప్రసాదం అన్నది స్వామివారిది ఎలా తింటామంటే అలాంటి దగ్గర ఆ తన్మయత్వానికి ఏంటి ఇంత తేడాగా ఉందని ఎవరికి అనిపించదా? మన దాకా వద్దు సార్. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ఒకసారి కూడా తిరుగుతారు లేదా? ಇಲ್ಲಿ మా చిన్నజీరి అంటే రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు. అలా ఏంటి వెయ్యికాల మండపాలు ఎరగొట్టిన కాడి నుంచి నేను తిరుపతిలో ఇక్కడే కూర్చుంటే పెద్ద జీరి నెట్టాడు అక్కడ, మాకు బాగానే ఉంది. వీళ్ళెవరు ఇంత మొక్క లడ్డు తినకుండా ఏ రోజు మాట్లాడినాడు. ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ అయిపోయిన దాన్ని లెక్కలు ఎలా మాడుతుండ్రు? అసలు ఆ లడ్డు ప్రసాదం తయారు చేసి నెయ్యి లోపలికి వెళ్ళాలంటే వాట్ సార్ట్ ఆఫ్ స్క్రూటినింగ్ ప్రొసీజర్స్ విల్ గో. వీళ్ళ ఆయనలోనూ రిజెక్ట్ చేసిన ఉదంతాలు ఆ ఆయనలోనూ రిజెక్ట్ చేసిన ఉదంతాలు ఉంటే అది నోరా తాడి మాట నాకు అర్థం కావట్లేదు. ఎలా మాడుతుండ్రంటే నేను ఒక విషయం చెప్పాలి సార్ ఇందులో ఒక విషయం అంటే నేను కూడా 2014 నుంచి 19 మధ్యలో 15 సార్లు అంట, 2019 నుంచి 24 మధ్యలో 18 సార్లు అంట. అంటే రిటర్న్ వెళ్ళి ఈ నెయ్యి వచ్చి రిటర్న్ వెళ్ళింది. సార్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ల్యాబ్ ఇన్ తిరుమలలో ల్యాబ్ అన్నది ఎందుకున్నది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ల్యాబ్ అన్నది ఎందుకు పెట్టారు అంటే ఈ నెయ్యి ఏదైతే వస్తుందో ఇది టెస్ట్ చేయాలి అన్నది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ ల్యాబ్ అనేది అక్కడ ఉన్నది. 2014 నుంచి 19 మధ్యలో 15 సార్లు రిటర్న్ ఈ నెయ్యిని చేసినటువంటి ఉదంతాలు ఉన్నాయి, మన దగ్గర కనిపిస్తున్నాయి. 2019 నుంచి 24 మధ్యలో 18 సార్లు రిటర్న్ పంపించారంట. అంటే ఆ 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ లడ్డూలో అడల్ట్రేషన్ జరగలేదు. నిజం, నేను నమ్ముతున్నా. ఎందుకు జరగలేదు? ల్యాబ్ చాలా బాగా పనిచేసింది, రిటర్న్ పంపించేసింది. 2019 నుంచి 2024 మధ్యలో కూడా ల్యాబ్ బాగా పనిచేసి 18 సార్లు రిటర్న్ పంపించినప్పుడు లడ్డూలో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పేసి ఎట్లా చెప్తారు? ఒకటి. రెండవది, లడ్డూని ఏమైనా టెస్ట్ చేశారా? సుప్రీంకోర్టు అడిగినటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న. ఏదైనా విషయంలో ఏదైనా ఒక దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది అన్నప్పుడు దాన్ని కదా సార్ టెస్ట్ చేయాల్సింది, దాన్ని చేస్తారు కదా. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తింటున్నాను, ఆ ఐస్ క్రీమ్లో అడల్ట్రేషన్ ఉందంటే ముందుగా ఐస్ క్రీమ్ శాంపుల్ తీసుకెళ్ళి ఇచ్చి ఆ ఐస్ క్రీమ్ టెస్ట్ చేపిస్తాం, అంతే కదా. ఆ ఐస్ క్రీమ్ కంపెనీకి వెళ్ళి అక్కడ టెస్ట్ చేయగా ఇక్కడ జరుగుతున్నది అదే. లడ్డూని మీరేం టెస్ట్ చేయలేదు, చేయకపోగా ఈ అయోధ్య క్లీన్ చిట్ ఇచ్చింది కదా లడ్డూలు. ఇది ఇంపార్టెంట్. తిరుమలలో తయారు చేస్తున్నటువంటి లడ్డూలు, అందులో 1 లక్ష లడ్డూలు పంపించారు, శ్రీరాముల వారి టెంపుల్కి పంపించారు అయోధ్యలో. ఆ లడ్డూలు బాగున్నాయి. ఇందులోకి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చినటువంటి లడ్డూలే కదా, మరి అందులో కూడా ఏది తీసుకెళ్ళారు? ఇంకొక సబ్మిషన్ ఇస్తాం మీకు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి కదా గుడి కట్టాడు, స్వామివారిది ఫ్లైట్లో లడ్డూలు తీసుకొస్తారు ఇక్కడికి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టినప్పుడు 1,00,000 మంది కొవ్వొత్తుల ర్యాలీలు చేశారు కదా. మరి ఆ కొవ్వొత్తుల ర్యాలీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ తిరుమల లడ్డు తిన్నను వాడు ఎవడన్నా ఉన్నాడా? ఉండి ఇదేంటి ఇక్కడ మాకు టీడీడీ దేవాలయంలో వచ్చిన లడ్డు ఇంత కండామినేషన్ ఉందని ఏ మీడియాకైనా కూర్చుని సోఫార్ ఈ తపేలా సంఘంలో కూర్చుని అవడం చెప్పాడు? ఎవ్వరు కూడా
ఎవ్వరు కూడా చెప్పలేదు. అది ఒకసారి 5 సంవత్సరాల ట్రాక్ రికార్డ్. ఆ విషయాన్ని పక్కన పెడితే ఒక సెకండు, 320 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి అసలు నెయ్యి ఎట్లా కొంటాడు? ఆ నెయ్యి అసలు కల్తీ లేని నెయ్య? 320 రూపాయలకి అసలు నెయ్యి అనేది వస్తుందా? స్వచ్ఛమైన నెయ్యి? ఏం మాట్లాడుతున్నావు అన్నారు. సరే ఓకే, మీ మాట ఒప్పుకుందాము. 3000 రూపాయలకి కల్తీ లేని నెయ్యి వస్తుంది అన్నారు. ఈనాడులో అయితే 1000 రూపాయల నుంచి 1600 రూపాయలు పడుతుంది. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి 320 రూపాయలకి ఎట్లా కొంటున్నాడు అంటే ఇది నకిలీ నెయ్యి అని ఈనాడు అని కూడా రాసిండు. సింపుల్ గా మాకు ఈ రోజు ఎంత కొంటున్నారు? మా ఇంటి పైన ఒక అతను హర్యానాలో జెర్సీ ఆవులు ఉంటాయి కదా, ఆ నెయ్యి 2500 రూపాయలకి అమ్ముతున్నాడు. నేను అదే చెప్తున్నా. నాకు అది ఇవాళ ఆశ్చర్యం. 2500 అంటే ఆయన చెప్పాడు. అది కాదు, ఎంతకైనా అమ్మనివ్వండి. నా ప్రశ్న ఏంటి, ఈ రోజు 13 నవంబర్ 2025 ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేజీ నెయ్యి తిరుమలలో ఎంత కొంటున్నారు? సమాధానం చెప్పు. 3000 రూపాయలు కొంటున్నారా? సమాధానం చెప్పాలి. కొంటం లేదు అంటే ఈ రోజు నకిలీ నెయ్యి అది ఒకటి. రెండోది 2014 నుంచి 19 మధ్యలో ఎంత కొన్నారు? 276 రూపాయలు కేజీ కొన్నారు. మరి అది కూడా నకిలీ నెయ్యి అంటే మీరు కొంటే తక్కువ ధరలో నకిలీ నెయ్యి కాదు, అది అసలైన నెయ్యి. జగన్మోహన్ రెడ్డి గారు కొంటేనేమో అది నకిలీ నెయ్యి. అంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తున్నారు. ఇందులో ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు దీని మీద మాట్లాడొద్దు, దేవుణ్ణి మధ్యలోకి లాగొద్దు అన్నా సరే ఆ డైరెక్షన్ వీళ్ళకి వర్తించు. అదే. అండ్ ఇక్కడ ఇంకో చిన్న వింత విషయం నడుస్తుంది సార్. ఏం వింత విషయం అంటే, నన్ను టార్గెట్ చేయాలి, మిమ్మల్ని పట్టుకుంటారు, కూర్చోబెడతారు, మిమ్మల్ని హింసిస్తారు, ఏదో మీకు ప్రలోభ పెడతారు, నా పేరు మీతో చెప్పిస్తారు. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారి విషయంలో అదే జరుగుతుంది. అతను ఎవరో ఏదో ఏపీ భవన్ అధికారంట, ఆ అధికారి ఎప్పుడో ఈయనకి పిఏగా పనిచేశాడంట, పిఏగానో ఏదో కలిసి పనిచేశాడంట. మరి ఆ అధికారి ఈయన పేరు చెప్పడం ఏంటి? అసలు ఆ ఏపీ భవన్ అధికారికి టీటీడీకి సంబంధం ఏంది? అంత అర్థం కాని కాన్సెప్టు. రెండోది, అదే అధికారి ఈరోజు ఏదైతే వైవి సుబ్బారెడ్డి గారి పేరు చెప్తున్నాడో తనే టీడీపీ నాయకుల దగ్గర రీసెంట్గా పనిచేశాడు. మరి రీసెంట్గా ఏంటి, ఇప్పుడు ఆయన ఎంపీ గారి దగ్గర పిఏ అతను అదే పనిచేశాడు కదా. మరి ఎప్పటి నుంచి చెప్పండి, పర్లేదు చెప్పండి, మీకు తెలుసు. నేననేది ఏంటంటే, సరే తన పేరు చెప్పాడు, సుబ్బారెడ్డి టెన్యూర్లో కాదు మళ్ళీ అదే చెప్తున్నా కదా. విషయం ఎంత జోక్ అంటే సార్, మీరు వైవి సుబ్బారెడ్డి గారికి మీరు నోటీసులు పంపించినప్పుడు ముందు వాళ్ళకు కూడా పంపించాలి కదా. తను మీ దగ్గర. ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీటీడీ బోర్డులో వన్ ఆఫ్ ద మెంబర్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అది కూడా ఏంటి పర్చేస్ సార్, ఇది చాలా ఇంపార్టెంట్. నాకు ఇవన్నీ వద్దు సార్. సుధామూర్తి గారు మేము అందరం గౌరవించే ఒక మహనీయురాలు ఆవిడ కూడా టీటీడీ బోర్డు మెంబర్. ఆవిడొచ్చి ఈ కండాములేషన్లో నేను ఎంత చెప్పినా వినలేదని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి. సార్ ఎందుకు సార్ ఆమెను కష్టపడతారు? ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ కమిటీ. అట్లాగా సార్, బోర్డు మెంబర్లు దేనికి ఇస్తారు? అవును. అంటే నేను అంటుంది ఏంటంటే, స్వామివారికి అపచారం అన్న దగ్గర నాకు పెద్ద జిగారు అక్కడ. నేను గుడ్డుగురానికి పలుతవుతుంటా అక్కడ కూర్చొని. ఎందుకంటే ఆగమశాస్త్రంకి విరుద్ధంగా ఏం చేసినా అతను ఒప్పుకోడు. నేను కూడా చెప్తున్నాను, ఒక హిందువుగా నా పవిత్రతకి భంగం కలిగిస్తున్నందుకు విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, మాకు హిందూ ప్రతినిధులు రాలే కదా మాకు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడట్లే? సీరియస్గా చెప్తున్నాను. ఇవాళ పెద్ద జీరో నాకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి, భువన్ కరుణాకర్ రెడ్డి నన్ను పేక పెట్టేశారు, చంపేతనని భయంపించారు. అందుకని నేను చెప్పలేకపోయినా చెప్పమను, ఒప్పుకుంటాం. రెండు విషయం, ఎందుకంటే వీళ్ళేమో అచ్చాని పచ్చపోసలు కదా, రమణ దీక్షలు అయితే రాజకీయాలే మాట్లాడాడు కదా అక్కడ కూర్చొని, స్వామివారి కంకర్యలు చేసి అతను. అవును, రాజకీయాలు మాట్లాడు కదా. గురించి మనం మాట్లాడి లేదు వాళ్ళని కరెక్ట్ కాదు. మీరు ఉండండి ఒక నిమిషం. యూ మే హ్యావ్ ఎన్ అప్రహెన్షన్ బికాస్ మీరు ముస్లిం అవ్వచ్చు, నేను కాదు. అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను వినండి, బ్రాహ్మణ సనాతులందరూ అక్కడ లడ్డూ ప్రసాదం ఇలా కలిపి తయారు చేస్తారు, అవునా కదా? పోటు నుంచి తయారు చేసేది. మీరు వెళ్ళారు తిరుమల? వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళాలని డిక్లరేషన్ ఇచ్చిన, తప్పలేదు, తప్పకుండా వెళ్తాను. వెళ్ళి చూసారు సార్, వెళ్ళాలి కూడా. మా దేవుణ్ణి మీరు చూస్తే మీరు తన్మయత్వం చెందుతారు. ఒక మాట చెప్తున్నాను, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ భరతఖండంలో సిపాయిల తిరుగుబాటు పంది కొవ్వుతో చేసిన తోట తీమంటే తిరగబడిన గొడ్డరాయిది. అలాంటిది సనాతన ధర్మాన్ని పరిరక్షించే బ్రాహ్మణోత్తములు మీరు చెప్పిన దిక్కుమాల కొవ్వుని ముట్టుకుంటున్నారంటే ఎలా మేము అంత వెర్రి సన్నాసంలో కనబడుతున్నామా? ఈ తిరుగుబాటు చేసిన ఈ గడ్డలో వాళ్ళ తిరుగుబాటు ఎలా ఉంటుంది మనం మర్చిపోయినా చరిత్ర మనకి చెల్లు మన కొట్టి నిద్ర లేపుతూ ఉంటుంది ప్రతి నిమిషం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా సార్, అప్పుడు మాట్లాడారు మెట్లు కడగడానిక సార్. చదువుకొని వస్తే హిస్టరీలు తెలుస్తే ఓ సిపాయిల తిరుగుబాటు ఎందుకు వచ్చిందో,
తర్వాత ఇక్కడ సనాతన ధర్మ పరిరక్షకుల కింద బ్రాహ్మణోత్తములు ఉన్న దగ్గర ఆగమ శాస్త్రానికి భంగం కలుగుతున్నప్పుడు పరిరక్షించే జియర్ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, జియర్ వ్యవస్థ పరిరక్షణలో ఉన్నప్పుడు వీళ్ళెవ్వరూ మాట్లాడండి, రాజకీయాలు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు అని ఎవరు ప్రశ్నించాలి? మనమే ప్రశ్నించాలి. అందుకని ప్రశ్నిస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ అవనండి, ఏదైనా అవనండి, ఇది తెలుసుకోమన్నాండి. ఇదే భానుప్రకాష్ రెడ్డి అక్కడ కూర్చుని లబోదిబోని తపేలచాలలో కూర్చుని ఆడడం కాదు. నన్ను ఎవడూ నియంత్రించలేరు. స్వచ్ఛందంగా చెప్తున్నా, లడ్డూ ప్రసాదాల్లో కైంకర్యాల్లో పొరపాటు జరగలేదని చెప్పపోతే నేనైతే ఖచ్చితంగా తీవ్రంగా పరిగణిస్తున్నా. ఎందుకంటే 5 సంవత్సరాలు నీ కొండ మీద ఎలా జరిగిందో నీ జరుగుబాటు నాకు తెలుసు. అక్కడ ఎక్కడ భంగం కరగలే. లేదు సార్, అంటే మీరు ఇందాక అన్నటువంటి ఒక మాట చాలా చాలా కరెక్ట్. అది ఒకవేళ అన్ఫార్చునేట్గా ఏదైనా ఇష్యూ ఉండుంటే తప్పకుండా లడ్డూ తినేవాళ్ళు ఎవరికో ఒకరికి ఒక సందేహం కలిగేది, 100% కలిగేది సార్. మా అక్క సార్ బ్రాహ్మణోత్తములు అక్కడ తయారు చేసే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి సార్ తయారు చేసేటప్పుడే చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళు సంవత్సరాల కాలం నుంచి చేస్తున్న పని అదే. అరే ఇంట్లో మన అమ్మ బూందీ లడ్డు చేస్తే పాకం తగ్గిందిరా, ఉండ సొట్టలేకపోతున్నావురా అన్నది. అవును అవును అవును, అది 100% సార్, 100% చేస్తారు. నెయ్య తెలియదా సార్? కానీ ఒక విషయం ఉంది ఇక్కడ, మనం ఇద్దరం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే దిస్ ఆల్ కమ్స్ అండర్ డైవర్జన్ పాలిటిక్స్. ఎందుకంటే సంవత్సరం క్రితం ఇది వచ్చింది, మీకు తెలుసు. 18 సెప్టెంబర్ 2024 చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని, జంతువుల కొవ్వు కలిసింది అని. ఈరోజు జంతువు అన్న కాన్సెప్టే లేదు, జంతువు కొవ్వు అని మాట్లాడడం లేదు అసలు. ఏమంటున్నారు అంటే రసాయనాలు కలిసాయి. మరి చంద్రబాబు నాయుడు గారు ముందు బయటకు వచ్చి మీకు క్షమాపణ, నాకు క్షమాపణ, మన అందరికి క్షమాపణ చెప్పాలి కదా. క్షమాపణ చెప్పాలా లేదా? జంతువు కొవ్వు అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి ఎలా మాట్లాడతాడు? అది ఎంత పెద్ద మాట. ఇందాకే మీరు చెప్పారు ఒక పెద్ద ఉద్యమం నడిచింది అని చెప్పేసి. మరి అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి ఇంతలా హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినప్పుడు తప్పు జరిగింది, నేను తప్పుగా విన్నాను ఆ రోజు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మాట్లాడాలి. మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ మాట మార్చి, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన పేపర్లు మాట మార్చేసి రసాయనాలు అది ఇది అంటుంటే నిజంగా చాలా బాధేస్తుంది. అంటే రాజకీయాలు చేయండి సార్, కొట్టుకోండి, మీరు తప్పు చేస్తున్నారో లేదా కోర్టులు చూసుకుంటాయి. కానీ మధ్యలోకి దేవుళ్ళని లాక్కొచ్చి దేవుళ్ళని రాజకీయాలలో పెట్టి తిరుమల లడ్డు, తిరుమల తిరుపతి దేవస్థానం అంటే సార్ వెంకటేశ్వర స్వామిని ప్రపంచం సార్, వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామిని ప్రపంచం మొత్తము ఆయనను ఒకసారి చూడాలి అని చెప్పేసి తాతాలు ఆడతారు. బీబీ రాజారామ గారు ఎవరండి? అదే చెప్తున్నాను. మొన్న నేను మీ సామాజిక వర్గం అదే చెప్తున్నాను. కడపలో సార్, దర్గా కడపలో ముస్లిమ్స్ వెంకటేశ్వర స్వామిని అల్లుడుగా, ఎందుకంటే బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నారు కాబట్టి అది ఆ సంప్రదాయం ఉంది సార్. సింపుల్గా కడప దర్గా మీరే చెప్పారు. నేను ఒకటే విషయం చెప్తా, ప్రపంచం మొత్తం అంతలా ప్రేమించే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండడం గర్వకారణము. మనం ఇంకా గర్వపడాలి, వాళ్ళకంటే మనం ఇంకా గర్వపడాలి. అట్లాంటి టెంపుల్ ఉన్నటువంటి ప్లేస్లో వెంకటేశ్వర స్వామి ఈరోజు ఆ ఆలయాన్ని కించపరిచేలా, ఆలయ ప్రసాదం అంటే అది వేరే గౌరవం సార్. గత 30 ఏళ్ళ నుంచి ఒకసారి మీరు చూసుకుంటే అది ఎట్లా జరుగుతుందో తెలియదు, నా దాంట్లో లడ్డు వస్తుంది. నా దగ్గర ఒక అలవాటు ఉంది, తిరుమల నుంచి లడ్డు వస్తే నేను ఒక లడ్డు మొత్తం తింటాను, నేను ఎవరికి ఇవ్వను. నాకు ఒక 15 మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. అదే ఆన్ టాప్ ప్రయారిటీ. మీరు నమ్మరు, పూరాలతో బూందియాతో మారుంగా అంటారు. నేను పూర్తి లడ్డు తింటా. నాకు 2 వస్తే ఒకటి ఫ్యామిలీకి పెడతాను, వాళ్ళు బ్రేక్ చేసుకొని. నేను పూర్తి లడ్డు, అది కూడా ఐదర్ ఐ విల్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ చేసి ఆ లడ్డు మాత్రమే తింటా. అంటే నాకున్నటువంటి అది నాకుంది మనసులో, అది తిరుమల నుంచి లడ్డు వచ్చింది, నేను పెట్టుకుంటాను. ఉదయమే ఎర్లీ మార్నింగ్ కొంచెం స్నానాలు చేసి కొంచెం ఎందుకు సార్? ఎందుకంటే ఆ ప్రేమ, ఆ గౌరవం ఉన్నాయి. మీరు రాజకీయాల కోసం దేవుళ్ళని లాగి కింద నుంచి పైకి మీరు మెట్లు కడిగి నేను ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పేసి ఊగిపోయి రాజకీయాలలో ఇట్లాంటి మాటలు మాట్లాడి జంతువు కొవ్వు కలిసిందని ఎవరిని కించపరుస్తున్నారు? మా నమ్మకాన్ని కదా, తెలియని చిన్నపిల్లడు మా నమ్మకాన్ని కదా కించపరిచేది. దయచేసి ఒకసారి రాజకీయాలు ఇప్పటికి కూడా జరిగింది ఏం లేదు. ఇప్పటికి కూడా మీరు క్షమాపణ చెప్పకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఈ ఏదైతే వార్తలు రాస్తున్నారో మీ మీడియా ఆపి ఈ విషయాన్ని సార్ గత ఏడాది మొదలు పెట్టారు, మేమందరం మర్చిపోయాం, మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు. వేరే చాలా ఉన్నాయి డైవర్జన్ పాలిటిక్స్, చాలా ఉన్నాయి. మీరు ఆ డైవర్జన్ పాలిటిక్స్ చేసుకోండి. మీకు కుదరకపోతే నన్ను అడగండి, ఒక 2 నేను చెప్తా డైవర్జన్ పాలిటిక్స్. సరే జత్వాన్ని వాడేసుకున్నారు, నన్ను అడగండి, నేను ఒక 2 చెప్తా. అంతేకాని దయచేసి ఈ తిరుమల లడ్డు వ్యవహారాన్ని ఇంతటితో ఆపండి. ఇంకో చిన్న విషయం చెప్తాను సార్ మీకు, చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ విషయంలో హిందువులు చాలా సెంటిమెంట్గా ఉన్నారు.
ఒకవేళ కొంచెం లైన్ మీరు అటు ఇటు దాటినా కూడా రేపు పొద్దున మీ పార్టీ భవిష్యత్తు మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోద్ది. మొత్తం ఆలోచించండి, ఆలోచించి అడుగు వేయాలి, అంతే, ఇంకేం లేదు. నైస్ టాకింగ్ టు యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.